నమస్కారం. మనతో పాటు సాగర్ గారు ఉన్నారు. వారు సాగర్ అని సింగరాజు, కాలిఫోర్నియాలో ఉంటారు. టెక్నోక్రాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం వరల్డ్ అంతా చూస్తున్నది, వరల్డ్ అంతా ఉపయోగించుకుంటున్నది, ఉపయోగించుకోవాలనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్స్పర్ట్ వారు. ఇప్పటికే అనేక సంస్థల్లో అనేక అంశాలపైన వాడు చేసి చాలా సక్సెస్ఫుల్గా వాటిని రన్ చేశారు సాగర్ గారు. సామా టెక్నాలజీకి స్ట్రాటజీ అడ్వైజర్గా ఉండి అనేక ప్రయోగాలు సక్సెస్ఫుల్గా వాటిని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఫార్మా వాయిస్ అనే దాని ద్వారా మెడికల్ రంగానికి, హెల్త్ రిలేటెడ్ దానికి, ప్రోడక్ట్స్కి వాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవచ్చు, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఈ రెండింటినీ బ్లెండ్ చేస్తూ ఉపయోగించుకుంటూ మోస్ట్ అడ్వాన్స్డ్గా, ఫాస్ట్గా, ఇన్నోవేటివ్గా, ఇంకా పర్ఫెక్ట్గా ఏమేం చేయాలో అవన్నీ వారు చేస్తున్నారు. ముఖ్యంగా వారు తెలుగువారు, పూర్తిగా మన తెలుగువారు. ఎన్నో ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోటి, నోహౌ తోటి ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా యూఎస్లో ఉన్నారు. ఈ టెక్నికల్ నాలెడ్జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ టాప్ 100లో ఒకరిగా ఆయనకి చాలా పెద్ద పేరుంది. అమెరికా యావత్ కంప్లీట్ అమెరికా అంతా పేరుంది. మన తెలుగువారు, వారికి తెలుగు భాషా సంస్కృతులు, సాహిత్యం అంటే చాలా ఇష్టము, భారతీయత అంటే ఇష్టము. అటువంటి వ్యక్తి కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు భాషా సంస్కృతుల్ని, ముఖ్యంగా పిల్లలను, యువతలని చైతన్యపరచాలని, శక్తివంతమైన ఆంధ్ర భారతాన్ని, తెలుగు నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో వారు ముందుకు వస్తున్నారు. వారిని అడిగి వారి ప్రాజెక్టు వివరాలు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీరంతా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో మీరు చాలా నిష్ణాతులు. దాంతోనే మీరు అమెరికాలో చాలా ఫేమస్ అయ్యారు. చాలా మీ అన్ని సక్సెస్ఫుల్గా చేశారు చాలా వాటిల్లో. ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్న సామా టెక్నాలజీకి మీరు ఆల్రెడీ మీరు స్ట్రాటజీ అడ్వైజర్గా ఉన్నారు. అలాగే ఫార్మా వాయిస్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి మీరు ఈ మధ్యనే విన్నాను మీరు లిపి.గేమ్ అని. ఇందులోకి ఎందుకు మీరు వచ్చారు? అంత లుక్రేటివ్ కెరియర్ కదా మీరు, చాలా కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు, చాలా రిచ్గా ఉండే వాతావరణం కదా. అక్కడి నుంచి తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు కోసం మీరు ఎందుకు ఈ లిపి.గేమ్ అనేది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? దీని నేపథ్యం ఏంటి సార్? తప్పకుండా అండి, మీతో మాట్లాడడం చాలా సరదాగా ఉంది ఇవాళ. మీరు అన్నట్టు చాలా అవకాశాలలో పనిచేశాను. సామా టెక్నాలజీస్, మిగతా ఇతర రంగాలను, ఫైజర్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలకి ఏఐ ద్వారా ఎలాగైతే క్లినికల్ ట్రయల్స్ ముందు చేసి డ్రగ్స్ చేయొచ్చో కనిపెట్టడానికి హెల్ప్ చేశాం. కరెక్ట్, మీరు అన్నట్టు కోట్లాది రూపాయలు అవకాశాలు కూడా ఉన్నదే. అయితే ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకటి అనిపించింది, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, అన్ని రంగాలు చేసాం. అయితే ఇదే టెక్నాలజీని, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఇలాంటి ఉన్నతిని మనం మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, కల్చరు, వాల్యూసు, భారతీయత, భారత వాల్యూస్ మీద ఇస్తూ వీటిని ముందుకు తీసుకెళ్తే, టెక్నాలజీ ద్వారా చేస్తే, పరికరాలు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఇటీవల ఒక సుమారు ఏడాది క్రితం సామా నుంచి విరమణ చేసి ఇంకొక టెక్నాలజీ కంపెనీ ఇంకోటి పెట్టి మామూలు చేయడం కాకుండా ఇటు వద్దామని చెప్పి తెలుగు భాష కోసం అని వచ్చానండి. సో ఇంకా డీటెయిల్స్గా చెప్తాను. బట్ నాకైతే చిన్నప్పటి నుంచి కూడా మనందరిలాగే తెలుగు మీద మక్కువ, మమకారం అంతా ఉంది. అంత పుట్టింది పెరిగింది ఇక్కడే, తెలుగు సంస్కృతితోటే. అయితే ఈ టెక్నాలజీ ద్వారా ఒక ఆధునిక మాధ్యమాల్లో తెలుగుని కూడా ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు అన్న ఆలోచన నుంచి ఉద్భవించిందే ఈ లిపి.గేమ్. అంటే ఇది మీరు ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ తెలుగు మీడియమే కనుమరుగైపోయి, చాలామంది కొన్ని ఏళ్ల నుంచి లేటెస్ట్ జనరేషను వాళ్ళు తెలుగు రాయటం రాదు, తెలుగు చదవటం రాదు, తెలుగు మాట్లాడతారు, ఇంట్లో భాష మాట్లాడతారు. కాబట్టి అంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే, తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే, అమెరికా ఇతర దేశాలు కాకుండా, సో ఇటువంటి సమయంలో తెలుగు రాయటము, చదవటము రాని తరాలు ఉన్న కాలంలో ఈ తెలుగు తోటి ఒక గేమ్ను స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు కలగటం అనేది ఇది ఛాలెంజ్గా అనిపించట్లేదా మీకు? తప్పకుండా అండి, ఇది డెఫినెట్గా ఛాలెంజే. ఇవన్నీ మనకి ఏంటంటే, ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు హెడ్ విండ్స్, టేల్ విండ్స్ అంటారు. ఇది ఒక హెడ్ విండ్స్ లాంటిది. ఏ మాట అనాలో తెలియదు కానీ గత 30-40 ఏళ్ళ నుంచి మన ఈ తెలుగు చదవడం, రాయడం బాగా తగ్గిపోయింది. పుస్తకాలు తగ్గిపోయాయి, రాయడం. చాలామంది చాలా గొప్పగా నాకు తెలుగు మాట్లాడడం వచ్చు కానీ తెలుగు రాయడం రాదు అని గొప్పగా చెప్పుకుంటారు. నేను వాళ్ళని అడుగుతాను, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు, స్పెల్లింగ్స్ రావు, గ్రామర్ రాదని ఎప్పుడు చెప్పడం ఏం లేదు, తెలుగు మాత్రం నాకు రాదని మీరు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నారు? అది నిరక్షరాస్యత కదా మనకి తెలుగు రాకపోవడం అనేది.
దానివల్ల మనం 2 మేజర్ అవకాశాలు కోల్పోతున్నామండి నాకు ఉద్దేశం. ఏంటంటే మన పురాణ వేదిక పీరియడ్ దగ్గరికి వెళ్తే 5000, 6000 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మనకి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఋషులు గాని తపస్సులు చేసి రాశారు. వేదాలొచ్చాయి, భారత పురాణాలు, భారత రామాయణాలు ఇలాంటి పురాణాల్లో వచ్చిన విలువలు, ఆ సంస్కృతి అవన్నీ యువత మిస్ అవుతున్నారు. ఓకే. మనకి సరిగ్గా తెలుగు, సంస్కృతం, భారతీయత లేకపోవడం వల్ల అది ఒకటి ఉంది. పోనీ అంత పాత రోజులు కాకపోయినా ఇటీవల కాలంలో ఏదో కొన్ని వందల సంవత్సరాల క్రితం హిస్టారికల్ పీరియడ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు చాణక్యుడి నీతి కానీ, ఖగోళ శాస్త్రం కానీ, వీటిలో చెప్పిన విలువలు కానీ, ఆ సైంటిఫిక్ అనాలిసిస్లు, వరాహమిహిరుడు అవన్నీ కూడా మనం మిస్ అవుతున్నాం. అయితే వీటన్నిటికీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి. కానీ మీరు అన్నట్టుగా హెడ్ విండ్స్ ఉన్నాయి వీళ్ళకి. తెలుగు భాష 30-40 ఏళ్ళ నుంచి ఇంగ్లీషు ప్రాబల్యం వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల మనకి రాని మాట నిజమే. అంటే తెలుగు రాయటము చదవటమే రాని వాళ్ళు తెలుగులో తయారు చేసిన లిపి గేమ్ని ఎలా ఆడతారు? అందుకని ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనకి బిజినెస్లో ఒక సామెత ఉంది, ఫైండ్ ద వాటరింగ్ హోల్స్ ఆఫ్ యువర్ కస్టమర్స్ అని. అంటే ఎక్కడ ఉంటారు మన కన్జ్యూమర్స్ కానీ, మన కస్టమర్స్ కానీ ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తున్నారు, అక్కడికే వెళ్దాం మనం అన్న ఇదన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళది స్పెల్లింగ్ బీ అనే ఒక ఆట ఉంది, అలాగే వర్డిల్ అని రకరకాల ఆటలు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఇన్సుమిన్స్గా ఒక 2 కోట్ల మంది ప్రతిరోజు నిత్యం సబ్స్క్రిప్షన్ ఫీజులు పే చేస్తూ ఆడుతున్నారు. ఓకే. అంటే ఇన్ని కోట్ల మంది రోజు, అందులో మళ్ళీ చాలామంది భారతీయులు కూడా ఉన్నారు, అమెరికాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇంతమంది యువత ఆడుతున్నారు, వాళ్ళు ప్రతిరోజు గర్వంగా చెప్పుకుంటారు, ఈ ఆట వేళ ఆడాను, కంప్లీట్ చేశాను, ఈ లెవెల్కి వెళ్ళాను అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అదంతాను? ఒకటి సరదా, ఓకే, ఉల్లాసం, వికాసం, తర్వాత ఒక రకమైన మానసిక థెరప్యూటిక్ వాల్యూ, అది క్యాజువల్ గేమ్, వీటిని క్యాజువల్ గేమ్స్ అంటారు, వర్డ్ గేమ్స్ని. ఈ పదాల ఆటల వలన ఒక మెదడుకి ఒక రకమైన ఇది వస్తుంది, ఎక్సర్సైజ్ వస్తుంది, పజిల్స్ చెస్ లాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే జ్ఞానం పెరుగుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఓకే. ఇవి మనకి ఒక సామాన్య మానవుడికి, మనకు ఆంధ్ర అని, తెలంగాణ అవ్వండి, మన ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ ఇండియాలో ఎక్కడైనా సరే ఎవరైనా సరదాగా 5 నిమిషాలు థెరపెటిక్గా ఒక స్ట్రెస్ బస్టింగ్ కింద ఆడదాం అంటే ఆ ఇంగ్లీష్లో ఆడే కెపాసిటీ మనకి ఉండదు, ఆ అవకాశాలు లేవు, అంత కాస్ట్లీ మనకు అనవసరం కూడా. ఇవే తెలుగులో ఎందుకు చేయకూడదు, మన తెలుగులో ఎందుకు ఉండకూడదు? మనకి ఏంటి ఆటలు అంటే మనం ఎందుకు, లేకపోతే వీడియో గేమ్స్, పాత గేమ్, లేకపోతే ఇంగ్లీష్ గేమ్స్ ఎందుకు ఆడాలి, భారతీయ భాషలో ఎందుకు ఆడకూడదని వచ్చింది. కానీ మీరు అన్నట్టు ఆడతారా అంటే మనకి ఏమైనా అవకాశాలు ఉంటే ఆటోమేటిక్గా ఉంటాయి. ఇన్నాడు మనకు అవకాశాలు లేవు. ఇప్పుడు మీరు ఒక సామాన్య వ్యక్తి కింద మీకు 10 నిమిషాలు టైం ఉంటే చటుక్కనైనా ఆడదాం అంటే ఇవో వీడియో గేమ్స్ ఉంటాయి తప్పిస్తే క్యాజువల్ గేమ్స్, వర్డ్ గేమ్స్ తెలుగులో సరదాగా ఆడుకునేవి. పైగా ఎక్కడ ఆడుతున్నారు మన వాళ్ళు, ఎంత యువత ఎక్కడ సమయం కేటాయిస్తారు? మొబైల్ ఫోన్స్ మీద చేస్తున్నారు. వాళ్ళకి చాలాసేపు మొబైల్ ఫోన్స్ ఉంటాయి. అంటే ఆ మొబైల్ ఫోనే వాటరింగ్ హోల్ మనకి. ఆ మొబైల్ ఫోన్స్ దగ్గరికే వెళ్ళి వాటి మీదే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా కీబోర్డ్లు అవి తయారు చేసి ఆటలను ఇస్తే వాళ్ళు తప్పకుండా ఆడతారని నాకైతే ఆ నమ్మకం ఉంది. దీనికి లిపి అని ఎందుకు పేరు పెట్టారు? అఫ్కోర్స్ లిపి అంటే మనకన్నా తెలిసినట్టుగా మన స్క్రిప్ట్ ఒరిజినల్ మీనింగ్. ఇది నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నేను ఐఐటి కాన్పూర్లో చదువుకున్నానండి. తర్వాత సిఎంసి అని హైదరాబాద్లో కంపెనీ అన్నమాట, అక్కడ పనిచేశాను. నా మొట్టమొదటి ప్రాజెక్టు పేరు లిపి ప్రాజెక్టు. అప్పుడు ఇండియన్ రైల్వేస్కి గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్లో టికెట్స్ ప్రింట్ చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయమన్నారు. మొట్టమొదటి ప్రోగ్రామ్ నేను చేసింది ఆ లిపి ప్రోగ్రామ్ అన్నమాట. అన్ని భాషల్లోనే ఎలా చేయాలి అని చేసాం. అది నాకు చాలా నచ్చింది ఆ పేరు. తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళు అయ్యాక మళ్ళీ మనం వెనక్కి కనెక్ట్ అయినట్టు లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ పెట్టి దానికి లిపి.గేమ్ అంటే ఇది ఒక ఆటల ద్వారా నేర్పుదాం. ఇప్పుడు ఏంటంటే యువతకి మనం ఏదో నేర్చుకోండి, పుస్తకాల్లో నేర్చుకోండి అని కాకుండా ఒక ఆట ఆడుస్తూ ఒక ఉల్లాసంగా వాళ్ళు వెళ్తుంటే మెల్లగా అంటే లెర్నింగ్కి తీసుకెళ్తాం అన్నమాట. గేమిఫికేషన్ యూస్ చేస్తూ లెర్నింగ్లోకి తీసుకెళ్తాం. అంటే ఈ లిపి మీరు మీ 87 ఆ ప్రాంతంలో ఆ ప్రయాణంలో మీ పివి నరసింహరావు గారు కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యే ఒక సందర్భం, సన్నివేశం వచ్చింది కదా? అవునండి. మేము అప్పుడు ఈ టికెటింగ్ అంతా చేసినప్పుడు సిఎంసికి ఆయన అప్పుడు హెచ్ఆర్డి హెడ్ కింద మినిస్టర్ కింద ఉండేవారు ఢిల్లీ నుంచి. మొత్తం వాళ్ళ టీం అంతా వచ్చారు మా లిపి ప్రాజెక్ట్ చూడడానికి. అప్పట్లో లిపి ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారు. అది నాకు అదృష్టం ఏంటంటే నేను స్వయంగా ఆయనకి డెమాన్స్ట్రేషన్ అది ఇచ్చాం. అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఈ లిపిలో చక్కగా తెలుగు ఫాంట్స్ అవి ఎలా తయారు చేయడం, ప్రింటర్లతో ఎలా పెయింట్ చేయించాలి, ఇవన్నీ చూపిస్తుంటే ఊరికే చూసి వెళ్ళిపోవడం కాకుండా ఆయన కాగితం తీసుకుని ఇది చాలా ఒద్దిగ్గా ఈ ఫాంట్ అది చాలా బాగా వచ్చింది, చాలా ఫాస్ట్గా ప్రింట్ అయింది, ఈ ప్రింటర్లో ఎన్ని హెడ్స్ ఉంటాయి అని ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అడిగారు.
మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నిష్ణాత రంగంలో ఉన్నాయన, వేరే రంగంలో ఉన్నాయన ఇంత. సో అక్కడి నుంచి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, తర్వాత ఆ ప్రాజెక్ట్ చాలా ముందుకెళ్ళింది. అక్కడ మనకి పునాది అదే. మళ్ళీ ఈ లిపి.గేమ్లో నాకు ఆనందం కలిగే విషయం ఏంటంటే, అప్పుడు ఏదైతే మేము టెక్నాలజీని యూస్ చేసి ఒక ఐపీ క్రియేట్ చేసి దానికి పేపర్లో ఇక్కడ పబ్లిష్ చేసాం, అదే టెక్నాలజీని మళ్ళీ ఇక్కడ వాడడం జరుగుతుందండి ఇప్పుడు ఈ గేమ్లో కూడా. అంటే మీరు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు స్పెల్ బీ లక్షల మంది కోట్ల మంది ఎన్నో ఏళ్ళ నుంచి మోస్ట్ పాపులర్ గేమ్స్ కదా అవి. ఆ ప్రేరణతోటి మనం తెలుగుకి ఎందుకు చేయకూడదన్న దాంతో మీరు మొదలుపెట్టారు కదా. న్యూయార్క్ టైమ్స్ స్పెల్ బీ మిగతా గేమ్స్కి లిపికి ఉన్న తేడా ఏంటి సార్? చాలా తేడా ఉందండి. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ఇన్ క్యాజువల్ గేమ్స్. వర్డ్ గేమ్స్లో వాళ్ళు గోల్డ్ స్టాండర్డ్ ప్రపంచంలో అని చెప్పచ్చు. వాళ్ళకి స్పెల్లింగ్ బీ ఒకటే కాదు, స్పెల్లింగ్ బీ అనేది ఒక మేజర్ గేమ్, అలాగే వర్డిల్ అని ఒకటి, తర్వాత న్యూయార్క్ టైమ్స్ క్రాస్వర్డ్ పజిల్స్, వాళ్ళు చాలా చాలా రకాల గేమింగ్ పోర్టల్ అన్నమాట. అయితే అది ఇంగ్లీష్ చాలా సింపుల్ లాంగ్వేజ్, 26 అక్షరాలు, దాన్ని ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవడం. మనకి తెలుగు సంస్కృత బేస్డ్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి మనకి ఇంచుమించు ఒక 10 అచ్చులు, ఒక 40 హల్లులు, 56 అక్షరాల. అది కాకుండా వాటి గుణింతాలు, దాంతోపాటు ఒత్తులు, వీటి కలయిక, వాటిని కాంజుగేట్ వర్డ్ అంటే సంయుక్త అక్షరాలు అంటారు. అంటే 40 × 10 × 40 × 40 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ మనకి భాషలో. ఇన్ని రకాల గ్రాఫియమ్స్ అంటారు వాటిని, అంటే ఒత్తుల్ని ఇవన్నీ కలిపితే. ఇన్ని రకాల ప్యాటర్న్స్ని గేమిఫికేషన్ చేయాలంటే యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి ఎక్కడ ఉంటుంది అని చేయడానికి. అది కాకుండా సింపుల్గా ఉండాలి. ఏదైనా సింపుల్గా లేకపోతే అసలే యువతకి తెలుగు అంటే ఎక్కువ పట్టు లేదు, అవగాహన లేదు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కీబోర్డ్ మీద ఉంటే కూడా కష్టం, వాటిని ఎలా చేయాలి. అలా అని మనం మన భాషని పాడు చేయకూడదు. భాషలో నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. దానికి ఒక రకమైన వేరే రకమైన కీబోర్డ్ తయారు చేసాం అన్నమాట. దాన్ని ఫోనెటిక్ కీబోర్డ్ అంటారు. అది ముఖ్యమైన మార్పు. మనకి ఇంగ్లీష్కి అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫోనెటిక్ లాంగ్వేజ్. వేరే సాంస్క్రిట్ బేస్డ్ భాషలన్నీ కూడా ఫోనెటిక్ భాషలు. మనం ఎలా రాస్తామో అలాగే చదువుతాం. మనకి చిన్నప్పుడు నేర్పడం కూడా అలాగే నేర్పారు. ఎలా చదువుతామో అలాగే అలాగే ఎలా మాట్లాడతాం అలాగే. కాకి ఈ గుణితం ఇస్తే కీ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే కా తర్వాత ఈ రాస్తే కీ అవుతుంది అని మనకి చెప్పారు. అదే కాన్సెప్ట్. మీరు లైట్ బల్బ్ మూమెంట్ అనొచ్చు. ఆ మూమెంట్ అది యూస్ చేయడం వల్ల ఆ టెక్నాలజీని కీబోర్డ్ చాలా సింప్లిఫై అయిపోయింది. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఈ లిపి ఆటకు వెళ్ళినప్పుడు ఆ కీబోర్డ్ చూస్తే ఎంత పిల్లలు కాదు పెద్దలు కాదు, కేవలం మీకు బేసిక్ లాంగ్వేజ్ తెలుగులో వస్తే మీరు ఎంత పెద్ద పెద్ద పదాలైనా రాసేయచ్చు. క్లిష్టమైన పదాలు, సంబొట్లు లాంటి కష్టమైన పదాలు కూడా మీరు టైప్ చేసేయచ్చు చాలా ఈజీగాను. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. తర్వాత ఇంగ్లీష్లో ఏంటంటే మనకి 26 అక్షరాలు, ఇక్కడేమో కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని వందలు వేల ఉన్నాయి. పదాల దాకా వస్తే 1 కోటి దాకా తెలుగు పదాలు ఉంటాయి అని ఒక ఉజ్జాయింపుగా ఊహిస్తున్నారు. అంటే మనకి ఎవరికి కరెక్ట్గా తెలీదు, 1 కోటి ఉన్నాయి అనుకుందాం. ఇన్ని పదాలని చేయడానికి మనకి భాషకు అనుగుణంగా ఉంది. సో అది చేయాలంటే ఆ ఒత్తులు కావాలి, గుణింతాలు కావాలి, అది ఊహించుకోవాలి. ఇంగ్లీష్లో ఊహక్కర్లేదు. ఇంగ్లీష్లో అన్ని 26 అక్షరాల్లోంచి వాళ్ళు చెప్తారు, పదాలు ఆట ఆడిస్తారు. ఇక్కడ ఏం చేస్తామంటే మేజర్ డిఫరెన్స్, మనం ఆ అచ్చుల్ని పక్కన పెట్టి హల్లుని చూపిస్తాం ఆటలో. ఓకే, కొన్ని ఆటల్లో అచ్చుల్ని మనం ఊహించుకోవాలి, అంటే గుణింతాలు ఊహించుకోవాలి. అంటే మీరు ఇప్పుడు కా లా మా అని ఉంటే, అయితే కా లా పా అని ఉందనుకోండి, అక్కడ 3 అక్షరాలు ఉంటాయి కా లా పా అని. ఆటోమేటిక్గా మైండ్ తోటి కలుపు అని రాయొచ్చు, లేకపోతే కలిపి అని రాయొచ్చు. అలాగే మరి కానీ కళ్ళాపు అని రాయకూడదు, అలా కావాలి దానికి. సో కాన్సనెంట్స్ హల్లులు కరెక్ట్గా తెలియాలి, కానీ గుణింతాలు ఆటోమేటిక్గా. అలాగే కా లా ఉంది కాబట్టి కళ్ళు అని రాయొచ్చు. అంటే ఏంటి, లా కింద లా ఒత్తు, ఆ ఒత్తుని మనం ఊహించుకోవచ్చు, మనం అలాగే గుణింతాలు ఊహించుకోవచ్చు. అంటే ఆ ఊహించుకుంటూ రాయడమే మెదడుకి మ్యాథ్ అన్నమాట. అక్షరాలతో పదాలు రాసుకుంటూ వెళ్ళాలి. థెరపటిక్గా ఎన్ని పదాలు రాసుకుంటుంటే అన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి. ఆ పాయింట్లు బట్టి మనం ఒక రకమైన డిఫరెంట్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఫస్ట్లో ఆడుతున్నప్పుడు మొదట్లో ఉంటాం, కొన్ని పాయింట్లు రాగానే ఇప్పుడు మీరు కలప అని రాస్తే 3 పాయింట్లు వస్తాయి మీకు. కలుపు అని రాస్తే కా లా ఉ పా ఉ 5 పాయింట్లు వస్తాయి. దానివల్ల మీకు పాయింట్లు అలా కూడుతూ ఉంటాయి. ఉంటే మీకు ఒక ఫస్ట్ లెవెల్కి వెళ్తారన్నమాట, ఒక కొన్ని పాయింట్లు లాగానే. దాన్ని విహారీ అని పేరు పెట్టాను దానికి. తర్వాత ఇంకొంచెం కొన్ని పదాలు రాసుకుంటూ వెళ్తే తర్వాత అప్పుడు విజేత అవుతారు, చతురి అవుతారు. 2వ లెవెల్ చతురి అవుతారు. ఇంకా పాయింట్కి వెళ్తే విజేత అవుతారు, అది 3వ లెవెల్. ఇంకా చేస్తే సరస్వతి అవుతారు. ఇంకా అన్నీ చేస్తే పాయింట్లు వస్తే మీరు బ్రహ్మ అవుతారు. అంటే ఈ ఆట లక్ష్యం ఆ రోజుకి యూజర్కి ఏంటి, రకరకాల పదాలు కనిపెట్టుకుంటూ పోతూ ఆ ఇచ్చిన చక్రంతో అక్షరాలతోటి 7 అక్షరాలు ఇస్తాం, 7 హల్లులు ఇస్తాం చేస్తూ మీరు బ్రహ్మ అవ్వాలన్నమాట. ఆ రోజుకి బ్రహ్మ అయితే మీరు ఆటలో గెలిచినట్టు. మీరు అవగానే మీరు మీ గ్రూప్లోనూ మీ కమ్యూనిటీలోనూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ బీలో దీన్ని జీనియస్ లెవెల్ అంటారు. ఒక జీనియస్ లెవెల్కి వెళ్ళగానే ఒక కమ్యూనిటీలో చెప్పుకుంటారు, నేను ఇవాళ ఐ బికేమ్ జీనియస్ అని ట్విట్టర్లోను వాటిలోనూ ఫ్రెండ్స్కి చెప్పుకోవడాలు. అలా అంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ కూడా వచ్చింది.
అలాగే ఇక్కడ కూడా మనం డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనం చెప్పచ్చు అన్నమాట గొప్పగా ఓకే ఇవాళ నేను పదబ్రహ్మ అయ్యాను, పద సరస్వతి అయ్యాను. ఆ తర్వాత ఇది ఏంటి మీకు ఒకటి అనిపించవచ్చు, ఇది ఏంటి చాలా సింపుల్గా ఉంటుందేమో గేమ్ అని. సపోజింగ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆడతారు అనుకోండి, మీరు భాషలో చాలా నిష్ణాతులు, మిమ్మల్ని ఛాలెంజ్ కూడా చేస్తుంది ఈ ఆట అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమీ భాష తెలియని లోయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి భాషలో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు కూడా అది మీరు ఒకవేళ నిష్ణాతులయ్యి అంటే దానికి అప్పుడు మీరు ఎక్స్పర్ట్ లెవెల్ అని గేమ్లో ఉంటుంది. రెగ్యులర్ లెవెల్, మీ అడ్వాన్స్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్లో ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ లెవెల్లో ఈ ఆటలో వచ్చిన 7 అక్షరాల్లోనూ కనీసం 4 అక్షరాలు ఉండాలి మీ పదంలో. అంటే ఏంటి, మీరు అలాంటి కాంప్లెక్స్ పదాలు ఆలోచించాలి, పెద్ద పెద్ద పదాలు ఆలోచించాలి. సో నేను గ్యారంటీగా చెప్పగలను, ఎంత భాషలో ఎంతగా ఉన్నా కూడా ఇది ఒక గేమ్. గేమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ భాషలో ఉన్న నాలెడ్జ్. గేమిఫికేషన్ అంటే ఏంటంటే ఆ సమయంలో మీరు మ్యాథమెటికల్ థింకింగ్తో రాగలదా లేదా, అదే మన మెదడుకి మ్యాథ్ అంత అవుతుంది. సో అలా డిజైన్ చేసాం గేమ్ని. అన్ని రకాల వాళ్ళకి కూడా లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ వాళ్ళకి కూడా ఛాలెంజ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టుగా. అంటే ఈ గేమ్లో 4 స్టేజెస్ పెట్టారు. 5 స్టేజెస్. ఫస్ట్ విహారీ, చతురి, విజేత, సరస్వతి, బ్రహ్మ. 5 స్టేజెస్. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే తర్వాత ఇక్కడ టెక్నాలజీ వస్తుంది. ఇందులో ఆటలో అంతా టెక్నాలజీ అంతా అంతర్లీనంగా వెనకాతలు ఉంటుంది. యూజర్కి అది దేని గురించి ఏం తెలియదు, కానీ ఇందులో చాలా టెక్నాలజీ ఉందండి. కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళారు. ఒకటి ఏంటంటే మనం ఏదో యూజర్ ఒక పదం ఇస్తారు, ఇప్పుడు మీరు కలుపు అని చెప్పాను నేను ఇందాక ఎగ్జాంపుల్. సపోజింగ్ కలుపి అని రాశారనుకోండి, తెలుగులో అలాంటి పదం ఉండకపోవచ్చు. ఓకే, అయితే ఉందా లేదా, కరెక్ట్ పదమా కాదా అని మనం చెక్ చేయాలి. అంటే మనం ఆన్లైన్గా ఈ గేమ్ వెళ్ళి డిక్షనరీలోనో గట్లలో ఆ లిస్టులో చెక్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి టెక్నాలజీ పరంగా చూస్తే డిజిటల్ మీడియంస్లో లిస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ వర్డ్స్ అనేవి తెలుగుకి లేవు. ఇంగ్లీష్లో చాలా ఈజీగా దొరుకుతాయి మనకి, తెలుగులో లేదు. దాకా అన్నాను కదా 1 కోటి పదాలు దాకా ఉండొచ్చు అని. ఆ 1 కోటి పదాలు ఒక లిస్టులో అంటే మనకి లేవు. ఇప్పుడు వాటిని కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం ఇంచుమించు 150,000 తెలుగు పదాలని మనం పట్టుకుని ఒక లిస్ట్లో తయారు చేసాం. ఇంకా రోజు అలా పెంచుకుంటూ వెళ్తాం. అది ఒక ప్రక్రియ జరుగుతుంది. అట్లాంటి ఒక సైడ్ ప్రోడక్ట్ అది గేమ్ అన్నమాట. ఇప్పుడు మీరు 1 కోటి పదాల కోట అని చెప్పేసి గతంలో ఒకసారి అనౌన్స్ చేశారు కదా, ఆ ప్రాజెక్ట్ ఇందులో భాగమేనా? అంటే ఆ ప్రాజెక్టు అది యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారండి, యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. నేను దానికి వాళ్ళ స్ట్రాటజిక్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ పదాలన్నింటినీ పట్టుకోవడం, అది ఆ మెయిన్ లక్ష్యం పాడుకి. ఆ పదాలు పట్టుకునే పదాలతో ఇలాంటి ఆటలు ఏంటంటే రకాలు తయారు చేయొచ్చు అనేది లిపి ఒక ఆట అన్నమాట. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా నడుస్తోంది. ఈ లోపుగా ఆట మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మేము సొంతంగా తయారు చేసి మీరు అన్నట్టుగా ఈ లిస్ట్ అంతా కూడా మేము వాళ్ళకి ఇస్తాం, ఆ 1 కోటి మాటలకు వెళ్తాయి. సో ఇది ఒక ప్రక్రియ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బ్రహ్మ దాకా వెళ్ళారు, చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన 7 అక్షరాలని వెరిఫై చేసి కంప్యూటేషనల్గా అనలైజ్ చేసి ఎన్ని పదాలు పాసిబుల్ ఈ 7 అక్షరాలతోటి అని చూస్తాం అన్నమాట. అంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళి వెరిఫై అంటే 3 అక్షరాల పదాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు, 7 అక్షరాలు తోటి పదాలు. 7 అక్షరాల తెలుగు పదాలు చాలా కష్టం రాయడం. అవన్నీ కూడా కంప్యూటర్లో మనం జనరేట్ చేస్తాం, పట్టుకుంటాం. అంటే ఆట యూజర్ ఆడుతున్నప్పుడు మనకు తెలుసు ప్రతిరోజు రాత్రి ఈ కార్డు తయారవుతుంది. ఓకే, అప్పుడు కంప్యూటర్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అనే లిస్ట్ ఉంటుంది. మీరు బ్రహ్మ లెవెల్కి వెళ్ళేదాకా మీరంతా మీరే ఇచ్చుకుంటూ వెళ్తారు పదాలు. మీరు బ్రహ్మ లెవెల్ అవ్వగానే ఏం చేస్తుందంటే ఈ గేమ్ ఆ లిస్ట్ చూపించి నువ్వు బ్రహ్మ దాకా వెళ్ళావు బాగానే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పదాలు ఒక 30-40 చేసావు, సుమారు ఇంకొక 4,000 పదాలు ఇందులో ఉన్నాయి వ్యాలిడ్ పదాలు అని చెప్పి లిస్ట్ మనకి కంప్యూటర్ ప్రోగ్రామ్ చూపించి యూజర్కి చెప్తుందన్నమాట. చెప్పి అంటే మనకు ఎంకరేజ్ చేయడానికి. సో బ్రహ్మ అయిపోగానే ఆట కాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి దానికి ఏం చేస్తానంటే మన కాన్సెప్చువల్గా ఒక నిర్వాణ అని పేరు పెట్టాను. ఆ నిర్వాణ ఏంటంటే మీరు ఇంకా ముందుకు వెళ్తూ ఇందులో బ్రహ్మ కంటే ఇంకా పైన మీరు 4,000 పదాలు ఉన్నాయి, నేనేమో 60 చేశాను కానీ 4,000 ఉన్నాయని చెప్తున్నారు. 6 అక్షరాల పదాలు 50 ఉన్నాయని చెప్తున్నారు. నిర్వాణ అంటే 6th స్టేజ్ అవుతుంది. అది 6th స్టేజ్ అన్నమాట. అదైతే ఒక సీక్రెట్ స్టేజ్ గేమ్లోను. గేమిఫికేషన్లో ఏంటంటే అన్నీ మనం అనౌన్స్ చేయం, వాళ్ళు ఆడుతుంటే తెలుస్తుంది అన్నమాట. ఆడిన వాళ్ళకే వెళ్తారు అక్కడికి. అక్కడ మధ్యలో ఒక గురువు వస్తాడు ఆటలో. గురువు అనేది ఒక AI బాట్ అన్నమాట. ఒక సర్ప్రైజ్, అది సర్ప్రైజ్. నిర్వాణ అనేది సర్ప్రైజ్, అంటే అందరికీ రాదు అది. అంటే మీరు గురువు దాకా, మీరు బ్రహ్మ దాకా మీ అంతటి మీరు ప్రయత్నంతో వెళ్తే అప్పుడు ఒక గురు సాక్షాత్కారం వస్తుంది ఆటలోను. ఆ గురువు వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు, కానీ ఈ పద విశ్వంలో ఇన్ని వేల పదాలు ఉన్నాయి, ఇందులో 6 అక్షరాల పదాలు 60 ఉన్నాయి, నువ్వు 4 చేసావు అని చెప్పి ఒక గురువు ఒక భూని ఇచ్చినట్టుగా, ఒక వరం ఇచ్చినట్టుగా కొన్ని పరాలు చూపిస్తాడు. అప్పుడు మీరు ఆడుతుంటే ఇది భలే ఉంది, ఇది నేను వదిలేశాను చెప్పి మీరు రాసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా మీరు ముందుకు వెళ్తూ ఉంటే
అప్పుడప్పుడు గురువు వస్తుంటాడు, మీ ఆడుతున్న దాన్ని బట్టి మిమ్మల్ని ట్రాక్లో పెట్టి, అంటే మిమ్మల్ని నిర్వహణకు తీసుకెళ్ళడానికి గురువు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. చేసి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు, హింట్స్ ఇస్తాడు, అంత అవుతుంది. అప్పుడు మీరు ఒక నిర్వహణ స్టేజ్కి వస్తారు. అంటే నిర్వహణ స్టేజ్ ఒక డిఫైన్ చేసాం, ఒక 700 పాయింట్లు ఎన్నో వస్తే నిర్వహణ అవుతారు అని. అప్పుడు వచ్చేసాక అప్పుడు ఏమవుతుందంటే చివరికి ఒక జ్ఞానసిద్ధి అని, అంటే ఒక ఎన్లైట్మెంట్ అని ఒక లింక్ వస్తుంది అన్నమాట. అది 7th స్టేజ్. అది 7th స్టేజ్ కాదు, అది ఏంటంటే మన నిర్మాణం కూడా అయిపోయాక ఏం చేయాలి, మన తపస్సులోకి వెళ్తున్నాం అప్పుడు. మన జ్ఞానం సంపాదించుకోవాలి, మన లక్ష్యం అప్పుడు. ఇక్కడ జ్ఞానం, ఈ ఆట సందర్భంగా జ్ఞానం ఏంటంటే వాట్ ఆర్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ వర్డ్స్ అని చెప్పి చూపిస్తాం. అంటే ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఇంగ్లీష్లో కానీ ఎందులో, మీకు అన్ని కాంపిటేటివ్ అన్ని వర్డ్స్, పాసిబుల్ వర్డ్స్ వస్తాయి. అంటే ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ అయితే మీరు అంటే ఇక్కడే మెల్లిగా వాళ్ళని లెర్నింగ్లోకి తీసుకెళ్తాం అన్నమాట. గేమిఫికేషన్ సరదా నుంచి అక్కడ యూ కెన్ లెర్న్ థింగ్స్. ప్రతిరోజు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, మనందరికీ తెలియని వర్డ్స్ ఎన్నో, కొన్ని వందల వర్డ్స్ కామన్ తెలుగులో కానివ్వండి, ఏ భాషలో కానివ్వండి, అవి మనం చూపిస్తాం అన్నమాట. సో ప్రతిరోజు ఒక లెర్నింగ్ స్టేజ్ వస్తుంది. సో అది అలా ఈ గేమ్ ప్రోగ్రెషన్. అంటే యాక్చువల్గా ఈ గేమ్కి మీ టార్గెట్ క్లాస్ ఎవరండి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. మనకేంటంటే మొట్టమొదటి చెప్పినట్టు లక్ష్యం ఏంటి, యువతకి తెలుగు మీద, భాష మీద ఇంట్రెస్ట్ తెప్పించాలి. ఓకే, వాళ్ళ వాటరింగ్ హోస్ దగ్గరికి వెళ్ళాం, మొబైల్ ఫోన్స్లోకి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ చేతిలో పరికరంతో వెళ్తున్నాం. సో మొట్టమొదటిగా యువత, తెలుగు యువత, తెలుగు మాకు అంత కొంత అంటే మనం కనీసం వాళ్ళని ఏం అడుగుతున్నాం, అక్షరాలు నేర్చుకోండి. ఓకే, అచ్చులు హల్లులు ఎలా ఉంటాయో షేపులు నేర్చుకోండి, రాసుకోండి, నేర్చుకోండి. తర్వాత ఈ ఆటలో ఇంకోటి ముఖ్యమైనది, మీరు టైప్ చేయాలి. మీకు ఆన్సర్, ఇప్పుడు కలుపు అని మీకు ఆన్సర్ తెలుసు, సపోజ్ రాద్దాం అనుకున్నారు, మీరు కలుపు అని చెప్తే సరిపోదు, కాలుపు అని రాయాలి. అంటే మీకు రాత అనేది రాయాలి. మనం చిన్నప్పుడంతా మనం అలాగే నేర్చుకున్నాం, మనం అలా రాయడం బట్టి మనకు వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్ ఎక్కువ చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో ఇది అక్కడ అలా కాదు, మీరు అక్కడ తెలుగు కా, లా, ఊ, పు ఇస్తే మీకు కలుపు అని వస్తుంది. అది కష్టమేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ నేను అన్నట్టు 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలు చాలా మంది ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్ అంటారు కదా, ఈజీగా సెల్ ఫోన్లో ఇప్పుడు ఏదో సుబ్బారావు SUBBRAO అని కొట్టేస్తున్నారు, తెలుగు మనం ఆ కీబోర్డ్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ సుబ్బారావు తెలుగులో ప్రింట్ అవుతుంది. మన వాట్సాప్ మెసేజ్ అని అలాగే మ్యాక్సిమం అలాగే జరుగుతుంది. తెలుగు టైపింగ్ నేర్చుకోని వాళ్ళు, ఆ ప్రాథమికంగా ట్రైనింగ్ అవ్వని వాళ్ళు మామూలుగా ఇంగ్లీష్లో కొట్టేసేస్తే ఏ భాష అంటే ఆ భాష వచ్చేస్తుంది కదా, అది ఈజీ కదా దీనికంటే. అంటే అది ఈజీ అంటే, కానీ మన మొదటి లక్ష్యం ఏంటి, మన తెలుగు భాష మీద తీసుకురావాలి, ఇలా లిపిని కూడా బతికించాలి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు తెలుగు లిపి చచ్చిపోతుంది అది ఇది అని. వీటి అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ఈజీగానే వాళ్ళకి వస్తుంది. 5 నిమిషాలు ప్రాక్టీస్ తోటి వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఆ యువత మనకి మెయిన్ టార్గెట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ వాళ్ళు చిన్న చిన్న పదాలు రాసుకోవాలి. పిల్లలు కూడా ఉంటారు, చిన్న పిల్లలు 8వ క్లాస్ దగ్గర నుంచి వాళ్ళు 7వ క్లాస్ నుంచి కొంచెం తెలుగు మీద, తెలుగు భాష బేసిక్గా రాయడం వచ్చు అనుకున్న వాళ్ళకి మొదలెట్టచ్చు. అయితే వాళ్ళు చిన్న చిన్న పదాలు రాస్తారు, ఏదో వాళ్ళ కళ అని రాయొచ్చు, అయితే ఏదో ఇంకా పెద్దవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పదాలు రాసుకుంటూ వెళ్ళచ్చు. ఒక్కొక్క లెవెల్ ఎక్స్పర్టీజ్ లెవెల్ పెంచుతూ ఉండొచ్చు. అయితే ఇలా రకరకాల యూసేజ్ కోసం, ఒకటి థెరపీటిక్ వాల్యూ, స్ట్రెస్ బస్టర్, ఇట్స్ స్ట్రెస్ బస్టర్ బేసికలీ. అది చేయొచ్చు. మీరు ఏదో స్ట్రెస్లో ఉంటారు, ఖాళీగా ఉన్నారు, సరే ఒక 5 నిమిషాలు ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు, ఏదో వీడియోలో చూడకుండా కాసేపు ఆడుకుంటే ఒక మెదడుకి ఆనందం, స్ట్రెస్ బస్టర్. అది ఇంకా వెళ్తూ ఉంటే నేర్చుకోవడం తెలుగు. మీరు ఏదో చెప్తారు, నేను ఇదేంటి ఎంత ప్రయత్నించినా నేను సరస్వతిలో వెళ్దాకానే వచ్చాను అంటారు. మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి నేను 5 నిమిషాల్లో అయిపోయానంటే మీరు అదేంటి ఏం పదాలు చేసావు నువ్వు చూపించనొచ్చు. అంటే మీ ఇంట్లో చర్చ, అదేంటి ఆ పదానికి అర్థం ఏంటి అని అడగచ్చు. లేకపోతే నాకు చాలామంది వచ్చి అదేంటి నేను అమృతం అని రాశాను, మొన్న ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, నేను అమృతం మంచిగా వర్డ్ కనిపెట్టి రాస్తే నువ్వు తప్పని వచ్చిందాక బుక్లో నీ బగ్ ఉంది ప్రోగ్రామ్లో అని చెప్పాడు. ఎలా రాశాను ఆయన అంటే, వాడు పాప మా కింద రాశారు, అలా కాదు అది అరు రాయాలి, మా కింద అది గుణి ఒత్తు కాదు అరు గుణింతం అది అని చెప్తే, ఆహా అని ఒక వ్యక్తిని మనం ఒకరోజు నేర్పాం కదా. సో అలా ఎంతో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది తెలుగుని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వీళ్ళంతా మీ టార్గెట్ క్లాస్, అన్ని అప్ టు 90+ అనుకోండి, ఎవరైనా సరే మెదడుకి దీనికి వస్తుంది. తర్వాత అలాగే ఇప్పుడు రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగు అది అనుకోండి. అలాగే అక్కడ ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు చాలామందికి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా వచ్చి మన తెలుగు భాషలో వాటిలోనూ, సినిమాల్లోనూ వాటిలోనూ యాక్ట్ చేస్తున్నారు. మనం ఎంకరేజ్ చేస్తున్నాం కూడా, ఎందుకంటే అన్ని భాషల్లోనే మనం ఆహ్వానిస్తాం. అయితే వాళ్ళకి ఉచ్చారణ సరిగ్గా లేదు, భాష సరిగ్గా రాదు, దానివల్ల కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, మనకి వినడానికి కష్టంగా ఉంటుంది. పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి టూల్స్ లేవు. ఇంగ్లీష్ అనుకోండి, కొన్ని వందల టూల్స్ ఉన్నాయి, ఏడాదికి 300 కొత్త టూల్స్ వస్తాయి ఇంగ్లీష్లో. తెలుగులో కానీ 0 వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, మనం ఈ లిపి గేమ్కి వెళ్ళి సరదాగా 5 నిమిషాలు రోజు ఆడేవనుకో, నువ్వు అలా ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ ఆడితే ప్రతిరోజు నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు. ఓకే,
అదేంటి వాళ్ళకి వాళ్ళ కెరీర్కి వాళ్ళ యూత్కి ఇంపార్టెంట్ పనికొస్తుంది కదా, అది ఆ రంగంలో కొన్ని అలా వెళ్ళచ్చు. అలా ఇంకోటి కూడా చూసుకుంటే టెక్నాలజీ పరంగా యూత్కి మీరు అడిగారు కదా, యూత్కి ఏంటి అడ్వాంటేజ్ చదవడం వల్ల. ఇప్పుడు ఈ టెక్నాలజీ జాబ్స్ గూగుల్ అనండి, ఫేస్బుక్, మెటా, ఈ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళందరికీ కూడా మన ఇండియా పెద్ద టార్గెట్ మార్కెట్. ఓకే, సో విపరీతమైన మార్కెట్ ఉంది, ఇండియా పెద్ద మార్కెట్ కదా పెద్ద వరల్డ్‌లోనే. మార్కెట్. వాళ్ళకి ఇండియాలో ఇండియా మాట్లాడే భాషలు ఏంటి, మన నేటివ్ లాంగ్వేజెస్ అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడుకుంటారు, ఫ్రెంచ్లో చదువుకుంటారు. జర్మన్ వాళ్ళు జర్మన్లో చదువుకుంటారు. ఒక మన ఇండియన్సే మనం ఇంగ్లీష్లో చదువుకుంటాం. ఓకే, అది అది మన మన అకాడమిక్ సిస్టమ్ అలా వచ్చింది. అయితే మార్పు జరుగుతుంది ఇక్కడ. మార్పు జరుగుతూ ఉండగా ఈ క్యాప్చర్ చేయడానికి ఇది మార్కెట్. సో వీటిలో వీళ్ళకి ట్రాన్స్లేషన్ చేయాలన్నా, ఇప్పుడు ఎవరైనా మీరు చట్టుకుని కొత్త ఊరు వెళ్తున్నారు, ఈ ఊరికి ఎలా వెళ్ళాలి అని మీరు ప్రశ్న అడగచ్చు మీ మెషిన్ గూగుల్నో వాటిల్లో. దీనికి అర్థం ఏంటని అడగచ్చు. ట్రాన్స్లిటరేషను, సెర్చ్, ఇలాంటివి ఏం చేయాలి, అలాగే ఉచ్చారణ, ఇదని ఎలా ప్రొనౌన్స్ చేయాలి. అలాగే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతుంటే మీకు హిందీలో వినపడచ్చు. అలాంటి టూల్స్ అన్నీ ఇంగ్లీష్లో తయారవుతున్నాయి. ఇవి తయారు చేయడానికి ఈ లింగ్విస్టిక్ టీమ్స్, ఏఐ టీమ్స్, లింగ్విస్టిక్ డివిజన్ వాళ్ళు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టీమ్స్లో మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ మోడల్స్ తయారు చేయడానికి ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే తెలుగులో కాగానే భాష తెలియాలి, కంప్యూటర్ తెలియాలి, ఏఐ తెలియాలి, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడం అలాగో తెలియాలి. ఈ లిపి.గేమ్ లాంటి వాడితే ఇలాంటివన్నిటికీ కూడా మీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ ఆట ఎందుకు ఇలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలన్న దాని మీద. ఇవన్నీ కూడా క్యాజువల్ గేమ్స్లోకి వస్తున్నాయి అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారన్న మీకున్న స్టాటిస్టిక్స్? ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంచుమించు 65 మిలియన్ అంటే మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారండి. ఓకే, అదే మనకి పెద్ద మార్కెట్. ఎందుకంటే వాళ్ళని మనం సంస్కరించగలిగితే, అంటే తెలియని ఇటువైపు అట్రాక్ట్ చేయగలిగితే, అట్రాక్ట్ చేసి ఇలాంటివి చేస్తే దీని ద్వారా లెర్నింగ్. ఇది ఏంటంటే ఇది కేవలం ఇది ఒక ఆట కాదు, ఆటలోంచి ఒక భాష, సంస్కృతి, లిపి, దాని విలువ తెలుస్తాయి. కుంటూ వచ్చి ఇలా ఒక టార్గెట్ మార్కెట్ని చూసి మేము ఎలాగ ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేసాం అన్నమాట. చేస్తే ఒక 5 రకాలుగా ప్రజలు ఉన్నట్టుగా మాకు అనిపించింది లాస్ట్ 1 year నుంచి మేము చేస్తున్న ఫోకస్ గ్రూప్లో. అంటే కొంతమందికి ఆటల మీద సరదాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇలా ఒక గేమ్ పెట్టాం. కొంతమందికి ఆటలో ఈ పదాలతో ఇదేముంది, దీనివల్ల నాకు ఏంటి అన్న ఇది కూడా ఉంటుంది, నాకు ఉద్యోగం అక్కర్లేదు ఏంటి అసలు అంటే, కానీ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు. దానికోసం ఒక సామెతలు అని చెప్పి ఒక ఆట పెట్టాం. ఇందులో సామెతలు ఏం చేస్తుందంటే, మనకి మీరు లాస్ట్ 200-300 ఏళ్ళ నుంచి మన పూర్వీకులు క్రోడీకరించి పెట్టేశారు. చిన్న చిన్న సామెతల్లోనే జీవిత సత్యాలని చెప్పారు. ఇప్పుడు యూత్కి మళ్ళీ అవి తెలియవు, చాలా మన చక్కని సామెతలు, విలువలు కానీ. సో అందుకని ఆ సామెతలన్నీ మనం పట్టుకుని వాటిని ఏం చేసామంటే డిజిటైజ్ చేసి ప్రతి సామెతకి కాంటెంపరీ భాషలో, కరెంట్ లాంగ్వేజ్లో వాటికి మంచి ఒక ఇంగ్లీష్లోను తెలుగులో కూడా ఒక చక్కటి ఉదాహరణలు రాసి ఆ సామెతను ప్రతిరోజు సామెతని ఒక ఆట ఉంటుంది అన్నమాట. ఇందులో మొత్తం 5 ఆటలు ఉంటాయి. ఈ సామెత ఆట ఏంటంటే ప్రతిరోజు కొత్త సామెత ఉంటుంది. ఆ సామెతకి హింట్స్ వస్తూ ఉంటాయి. హింట్స్ని చేసుకుంటూ యూజర్ ఒక అవకాశాల్లో పట్టుకోవాలి. తెలుసుకుంటే, తెలియకపోయినా తెలిసినప్పుడు ఒక ఫ్లాష్ కార్డ్ వస్తుంది. ఆ ఫ్లాష్ కార్డులో సామెత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మనం ఒక క్యూరేటర్ని పెట్టి మనం చేయించామని. సో అది ఒకటి మనం ఒక సామెతలు. ఆ సామెతలు అంటే లిపి.గేమ్లో ఇది కూడా మొత్తం లిపి.గేమ్లో 5 ఆటలు ఉన్నాయండి. 4 ఆటలు ప్రస్తుతం నడుస్తున్నాయి. 5 ఆట గురించి చెప్తా, 5 వస్తుంది. 4 ఆటలు ఏంటి సార్? ఈ 4 ఏంటంటే, ఫస్ట్దేమో పదం, అంటే తెలుగు పదం అన్నమాట. ప్రతిరోజు ప్రపంచం అంతా ఒకే ఒక్క పదాన్ని పట్టుకోవాలి, అంతే ఆట. ఈ ఆట పట్టుకుంటే ఆట అయిపోతుంది, ఆ రోజుతో అయిపోతుంది. సపోజ్ ఇవాళ ఆట ఆడుతున్నారు అనుకోండి, మీరు లిపి.గేమ్కి వెళ్ళి డైలీ వర్డ్ అనే గేమ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి అన్ని డాష్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పదం లంబోదరుడు అనుకోండి, ఇవాళ పదం అది లంబోదరుడు, 5 అక్షరాల పదం, అది 5 బాక్సులు ఉంటాయి. మనం 7 అవకాశాల్లో అది ఏంటి అనేది పట్టుకోవాలి. మనకి హింట్స్ వస్తూ ఉంటాయి, అలా ఆడుతూ ఉంటే హింట్స్ వస్తాయి. మనం ఇస్తున్న కొద్దీ మనకి చెప్తూ ఉంటుంది, ఇందులో గుణింతం తప్పు, ఇందులో ఇది తప్పు అని చూపిస్తూ ఉంటుంది. మనం 7 అవకాశాలను పట్టుకుని చేయగానే ఆట అయిపోయింది అన్నమాట. మన ఫ్రెండ్స్కి చెప్పచ్చు మనం గెలిచాము, ఆట అయిపోయింది అని. ఫస్ట్ గేమ్ డైలీ వర్డ్, పదం గేమ్ అన్నమాట. రెండోదేమో గడబిడ అని పెట్టాం. గడబిడ ఏంటంటే అది ప్యూర్లీ మెంటల్ గేమ్. తెలుగు పదాలని గుణింతాలు, ఒత్తులు తీసేస్తుంది. ఇప్పుడు లంబోదరుడు ఉందనుకోండి, ఆ అమ్ అనేది తీసేస్తుంది, బాకి ఓ తీసేస్తుంది, లా, బా, దా, రా, డా, అవి కదా అక్షరాలు. వాటిని మిక్స్ చేసేసి తికమకగా చేసి అక్కడ పెడుతుంది. అంటే మనకి ఎదురుగుండా డా, రా, బా, లా అని కనిపిస్తాయి. మనం ఆ రోజంతా టైంలోనూ దానిలో పదం ఏంటని కట్టుకోవాలి. అంటే లంబోదరుడు అని అందులోంచి మనం పట్టుకోవాలి దాన్ని. అలా 3 పదాలు ఉంటాయి, 3 పట్టుకోవాలి. అది
గడబిడ గేమ్ అంటే ప్యూర్లీ మెంటల్ గేమ్. దానివల్ల ఏమవుతుందంటే ఒక పజిల్ సాల్వింగ్ గేమ్ లాగా అన్నమాట. అది సెకండ్ గేమ్. థర్డ్ ఏమో సామెతల గేమ్. సామెతల గేమ్లో ప్రతిరోజు ఒక సామెత ఉంటుంది, ఆ సామెతను పట్టుకోవాలి. సామెత మనం ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా దాని అర్థము, దానికి ఒక ఎగ్జాంపుల్, కాంటెంపరీ మీనింగు, రెలవెన్సు, ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అది ఇది. తర్వాత ఫోర్త్ గేమ్ ఏమో పదవిహారం. ఇందాక ఫస్ట్ చెప్పిన గేమ్ అన్నమాట. అంటే ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రంలో మనకి 7 అక్షరాలు వస్తాయి. అది ప్రోగ్రామాటిక్గా జనరేట్ అవుతుంది. అంతా కంప్లీట్లీ ప్రోగ్రామాటిక్లీ జనరేటెడ్. దీన్ని ఎవ్రీడే నైట్ జనరేట్ అవుతాయన్నమాట. ఆ 7 అక్షరాల్లోనూ మనం పదాలు ఏంటి రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎన్నైనా కొన్ని అని చెప్పినట్టు కొన్ని వేల పదాలు వస్తాయి 7 అక్షరాలతోటి. అది మన తెలుగు యొక్క సౌందర్యం. అది ఆ అక్షరాలు చేసుకుంటూ వెళ్తాం. మనం చేసుకుంటూ వెళ్తుంటే మన లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేయచ్చు. బ్రహ్మ దాకా వెళ్తే వెళ్ళొచ్చు. బ్రహ్మ కూడా వెళ్ళి లేదు ఇంకా నాకు చాలా నేను చేసుకుంటాను అంటే గురువు వచ్చి చెప్తాడు ఇంకా పైకి ఎలా వెళ్ళాలో, నిర్వాణ దాకా వెళ్ళొచ్చు అన్నమాట. అది అది పదవిహారం. అది 4వ గేమ్. సో ఈ 4 కూడా వీటన్నిటిలోనూ చూస్తే మీరు కొంచెం తెలుగు మీద పట్టు ఉండాలి, పదాల మీద పట్టు ఉండాలి, సామెతలు ఉంటే సామెతలు, ఇదంతా ఒక తరహా గేమ్ అన్నమాట. లాస్ట్ 5th గేము అదే కేటగిరీ గేమ్ అంటారు దాన్ని. అది ఒక రకమైన సబ్జెక్ట్ ఏరియా తీసుకుని ఆ సబ్జెక్ట్ కూడా నేర్చిపెట్టేట్టుగా ఉంటే ఎలా ఉంటుంది అని అనిపించింది గేమ్లోను. తర్వాత అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది మహాభారతం కన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏముంటుంది అని అనిపించింది. సో ఫస్ట్ కేటగిరీ గేమ్లో ఫస్ట్ మహాభారతం గేమ్ పెడుతున్నాం అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ ప్రతిరోజు 2 మహాభారతంలో 2 ప్రశ్నలు, ఆది పర్వం నుంచి మొదలుకొని చిట్ట చివరి పర్వం దాకా ప్రతి పర్వంలోంచి క్యూరేట్ చేసాం. ఇది చాగంటి ప్రసాద్ గారు అని చెప్పి ఆయన క్యూరేట్ చేస్తున్నారు. మనం మహాభారతం రెఫరెన్స్ గైడ్స్ చాలా తీసుకున్నాం. తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు, రకరకాల మంది ప్రచురించిన పుస్తకాలు చదివి ఆ ప్రెస్ వాళ్ళవి వాటి నుంచి గేమిఫికేషన్ కోసం ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్స్ తీసుకుని ప్రతి పర్వంలోనూ క్యూరేట్ చేసాం కంటెంట్. అది ఇంచుమించుగా 7 నెలల నుంచి జరుగుతుంది ఆ పని. అది పూర్తి చేసి క్యూరేట్ చేసిన కంటెంట్లో ప్రతిరోజు మనం ఏంటంటే ఓవర్లోడ్ చేయం. ప్రతిరోజు 2 టాపిక్స్ ఉంటాయన్నమాట. ఏదో 2 ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్న అడిగినప్పుడు మనకి జవాబు తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సర్పయాగం ఎవరు చేశారు అనే ప్రశ్న ఉండొచ్చు. దానికి ఏం చెప్తుందంటే మీకు ఆన్సర్ తెలిస్తే తెలుస్తుంది కానీ చెప్తుంది మే జయుడు 6 అక్షరాలు 6 బాక్సులు ఉంటాయి. ఇదేదో 6 అక్షరాల పదం అని ఉంటుంది. మనకి ఇంకా వెళ్ళగలేదు అనుకోండి ఆన్సర్. అక్కడ హింట్ నొక్కితే జా అని రావచ్చు. అంటే ఫస్ట్ లెటర్ జా. మీకు తెలిసింది, అర్థమైపోయింది, రాసేస్తారు. అలాగే రెండో దానికి వెళ్తారు, రెండో ప్రశ్న కూడా చెప్పేశారు. మీరు 2 చెప్పేస్తే మీకు 100% కరెక్ట్ అయిపోయినట్టు ఆ రోజుకి. అప్పుడు ఏం చేస్తుందంటే మీకు వచ్చిన స్కోర్ బట్టి ఒక అస్త్రం మీకు వస్తుంది అన్నమాట. 4 అస్త్రాలు పెట్టాం. సమ్మోహనాస్త్రం, వజ్రాస్త్రం, నాగాస్త్రం, వరుణాస్త్రం అని. మీకు ఒక అస్త్రం వస్తుంది. తర్వాత రేపటిదాకా మనకి ఇంకా అయిపోయింది. ఆట ఇవాళకి అయిపోయింది. 5 నిమిషాల్లో మనకి ఇక్కడ ఏంటంటే అంతర్లీనంగా మన భారతం నేర్పడం కూడా మనకు ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మన మహాభారతం అంటే కవిత్రయ భారతం తీసుకున్నాం, రెఫరెన్స్గా తీసుకుని దాన్ని మనం ఎలాగ నేర్పాలి. అయితే ఇక్కడ మనకి చాలా అవరోధాలు, చాలా ఛాలెంజ్ వచ్చాయి. అక్కడ వర్డ్ గేమ్స్లో చేస్తున్నప్పుడు వర్డ్ లిస్టులు ఛాలెంజ్ అయితే ఇక్కడ ఏమైందంటే యూజర్ కమ్యూనిటీ, ఒక వైడ్ వెరైటీ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నారండి. మన అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. భారతం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటూ లేరు. ఓకే, మన ఇది తెలుగు రాష్ట్రాలే కాదు, నేను కూడా భారతదేశం అంతా కూడా భారతం, రామాయణం అండ్ ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ సనాతన వాల్యూస్ మీద, పుస్తకాల మీద, కవిత్వం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ అదంతా టెయిల్ విండ్స్, అది బాగుంది. హెడ్ విండ్స్ ఏంటంటే ఎవరికి కూడా ఇవి మనం ఒక రెఫరెన్స్ మెటీరియల్ కింద ఇప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు ఎక్కడా కూడా పాఠ్యాంశంలో ఏ పుస్తకంలో కానీ ఏ క్లాసులో కానీ 1వ క్లాస్ నుంచి చదివించాక ఎక్కడా కూడా మహాభారతం కంపల్సరీ సబ్జెక్టు, రామాయణం కంపల్సరీ మనకు లేదు. అది మన టెక్స్ట్ బుక్లో కానీ అక్కడ లేదు. కనీసం నాన్ డీటెయిల్గా కూడా మనకి ఎప్పుడు చదువుకోలేదు. దీనివల్ల ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పిస్తే చాలామంది ఎస్పెషల్లీ యూత్కి మళ్ళీ ఒక కంటిన్యూటీ లేకుండా అక్కడక్కడ ఏదో సినిమాలు చూసి, ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి అవి ఇవి తెలుసుకొని వచ్చి దానివల్ల ఏమైంది, ఈ ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేస్తే వైడ్ వెరైటీ ఎంత అంటే ఒక్కొక్కసారి చాలా బాధ కూడా కలుగుతుంది అన్నమాట. ఎంత వెరైటీ అంటే అతి నిష్ణాతంగా ఎంత డీప్ క్వశ్చన్ అయినా చెప్పగలిగే లెవెల్ వాళ్ళు కొంతమంది ఉంటాయి, అనేక మంది ఉన్నారు. కొంతమంది పాండవుల 5 పేర్లు చెప్పు అమ్మా అంటే తడబెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కొన్ని కష్టపడే లేపం, సిలబస్లో లేపం ఎక్కడ మనకు అవసరం రాలేదు. మన వాళ్ళని అనడానికి ఏం లేదు. మనం ఎక్కడ వాళ్ళని చదువుకోవాలి, ఎన్సైక్లోపీడియా మహాభారతం తెలియాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో ఇంత వెరైటీ వాళ్ళకి ఒకటే గేమింగ్ ప్లాట్ఫామ్లో ఇంతమందికి ఎలా చేయాలి, ఇలా చేస్తూ ఇంత ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా మనం నేర్పాలి, ఓకే అనేది ఒక పాయింట్ వచ్చింది. ఫస్ట్లో అది అలా అనుకోలేదు. ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేసే ముందు గేమిఫికేషన్ చేసేద్దాం, కంటెంట్ పెడదాం అనుకున్నాం.
ఇంత వెరైటీ ఆఫ్ పీపుల్ వీళ్ళ సబ్జెక్ట్ ఏరియాలో ఉండడంతో ఇలా కాదు, దీన్ని కూలంకషంగా కొంచెం ఆలోచిద్దామని వెనక్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ టెక్నాలజీని ఏఐని కూడా వాడదాం, అసలు ఎలా వీటిని మార్చచ్చు అని చెప్పి వీటిని కొంచెం అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు దీన్ని, యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఈజీగా చేయాలి, ఎలా చిన్నగా క్లిప్ట్గా చేయాలి. తర్వాత ఇది ర్యాండమ్గా రాదు, ఒక వరుస ప్రకారం వెళ్తుంది అన్నమాట. అంటే ఏంటి, మనకు ఆదిపర్వంలో ఒక 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఆ 100 అయ్యి వచ్చాకే మీరు రెండోది సభాపర్వంకి వెళ్తారు. మొత్తం 18 పర్వాలు ఒక ఆర్డర్లో ఉంటాయి. అలా మీ ఆదిపర్వంలో రోజుకు ఉండని చెప్పాను, మీరు 2 ఆన్సర్ చేశారు, రేపు సపోజింగ్ మీకు మూడోది కష్టమైనది ఏదో వచ్చింది, ఏదో ఇదే సరిపోయా కానీ ఆపినవాడు ఎవరో ఏదో వస్తుంది, మీకు ఎక్కడో నోట్లో తెలుసు, చదివినట్టు తెలుసు కానీ గుర్తులేదు. ఓకే, అప్పుడు మీకు చూసుకుని మీ అస్త్రాల్లోకి వెళ్తే మీకు అస్త్రం ఉంది చేతిలో, ఎందుకంటే నిన్న ప్రశ్న కరెక్ట్గా చెప్పారు, సంమోహనాస్త్రం వచ్చింది. సంమోహనాస్త్రం ఏం చేస్తుందంటే ఒక ప్రశ్నని చూపించేస్తుంది అన్నమాట. అప్పుడు అది క్లిక్ చేస్తే మీకు ఆస్తికుడు అని ఆన్సర్ వచ్చేస్తుంది, మనం టైప్ చేస్తాం. టైప్ చేయాలి, అది చాలా ముఖ్యం. ఆన్సర్ వస్తుంది కానీ ఉత్తి వినేసి చేయడం కాదు, మనం టైప్ చేయడం అంటే రాయాలన్నమాట. మన చిన్నప్పుడు రాయడం వల్లే మనకు గుర్తున్నాయి. నేను ఇక్కడ మళ్ళీ మనం రాయిస్తాం వచ్చాట. అది అయ్యాక అలా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు ముందుకి, 2 ప్రశ్నలు చెప్పిన ఒక లెవెల్, ఒక స్టేజ్ రాగానే సడన్గా మళ్ళీ ఇందాక చెప్పిన లెవెల్స్ వస్తాయి. ఓకే, చాలా బాగా చెప్పారు, నీ లెవెల్ పదవిహారి కాదు భారత విహారి అని వస్తుంది ఒకరికి. తర్వాత ఇంకొన్ని రోజులు అయ్యాక నువ్వు చతురి అయ్యావు, విజేత అయ్యావు. అంటే ఇప్పుడు భారత విహారి, భారత చతురి, భారత సరస్వతి, భారత బ్రహ్మ అని మళ్ళీ భారత యాడ్ ఈ 5 అవే ఉంటాయి, అన్ని గేమ్లో 5 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆదిపర్వం అంతా కంప్లీట్ అయ్యేసరికి అంటే సుమారు మీకు ఒక 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, 50 రోజులు, రోజుకు 2 ఉంటాయి. 50 రోజుల్లో మీరు బ్రహ్మ అవ్వచ్చు, అన్ని కరెక్ట్గా వస్తాయి. భారతం గేమ్ మీద సపరేట్ గేమ్. సో ఇది ఒక లెవెల్ వచ్చింది. సో ఇది ఒక అయితే ఆదిపర్వం అయిన తర్వాత సభాపర్వంకి వెళ్తారు, అక్కడ ఇంకో లెవెల్ వస్తుంది. ఇప్పుడు ప్రతి దగ్గర అన్ని పర్వాలు అయ్యేసరికి, మీరు 18 పర్వాలు అయ్యేసరికి మొదటి పర్వం మీకు బాగా వచ్చి ఉండొచ్చు, యుద్ధ పర్వం బాగానే వచ్చి ఉండొచ్చు, అక్కడ బ్రహ్మ అయ్యారు, మధ్యలో ఏదో విజేత అయ్యారు, మొత్తం అన్నీ కలిపేసి రకరకాల అనుశాసనిక పర్వం చాలా ఉంటాయి. వాటిలో కొంత తెలియని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే యావరేజ్ అన్నిటికీ కలిపి మీ స్టేటస్ ఏమిటి, మీ స్కిల్ ఏమిటి అని ఒక సర్టిఫికేట్లో వస్తుంది. భారతంలో ఎక్కడున్నావు. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫోకస్ గ్రూప్లో ప్రశ్న సింపుల్ క్వశ్చన్ అడిగితే, అమ్మ నీకు బాబు నీకు భారతం వచ్చా, అందరూ వచ్చు, నాకు భారతం తెలుసు, ఏంటి తెలుసు అంటే ఏదో ప్రభాస్ అని అలా సినిమా క్యారెక్టర్ గురించి వీటి గురించి చెప్తున్నారు. సో ఎవరికి మనకు రిఫరెన్స్ స్టాండర్డ్ లేదు, ఎవరికి భారతం ఎంత వచ్చు అన్నది మనం చెప్పేది. ఇంకా నాకు నిజం చెప్పాలంటే నాకు ఆ స్తోమత లేదు, ఎవరినైనా మెజర్ చేయాలని స్తోమత లేదు. ఇంత వైడ్ వెరైటీ ఉన్నప్పుడు మనం ఏదో అంటూ ఒక స్టాండ్ చేస్తే, ఒక లిపి.గేమ్లో ఉన్న భారతం కంటెంట్కి నువ్వు ఎక్కడ ఉన్నావు కనీసం. ఓకే, సో ఈ ఆట అయ్యేసరికి నేను లిపి గేమ్ కంప్లీట్ చేశాను, ఇందులో నా లెవెల్ విజేత లెవెలు అని తెలిస్తే, అంటే మీకు భారతంలో ఒక 40% సబ్జెక్ట్ ఉంది, అప్పుడు మీ గేమ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్రహ్మదాకా వెళ్ళొచ్చు, కావాలంటే మళ్ళీ ఆడచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇది ఒక సర్టిఫికేషన్ అనేది మనకి ఏ సబ్జెక్ట్లో అయినా కూడా ఒక లెవెల్ వచ్చిందా రాదా అని తెలియడానికి ఒక ప్రామాణిక ఉండాలి, ప్రామాణిక ఇది ఉండాలి, అది తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు స్పెల్ బీ చాలా ఆటలు ఉన్నాయి కదా, ఈ పిల్లలు రకరకాల వాళ్ళు ఆడుతుంటారు, వాళ్ళు నా న్యూయార్క్ టైమ్స్ ఆటల్లో నాకు ఇందులో ఉన్నాను, ఇలా సర్టిఫికెట్స్ కానీ గర్వంగా చెప్పుకోవటము అవన్నీ జరుగుతున్నాయి, చాలామంది అది ఎంజాయ్ చేస్తున్నారు కదా. అటువంటిది ఈ లిపి.గేమ్ కూడా తీసుకురావాలనేది మీ లక్ష్యం. కరెక్ట్, తెలియదు. అదే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చేయడమే కాదు, ఇంకొక అద్భుతమైనది కూడా చేస్తున్నారు వాళ్ళు. అదేంటంటే స్పెల్లింగ్ బీని స్క్రిప్ట్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అని ప్రతి ఇయర్ ఒక కాంపిటీషన్ కండక్ట్ అవుతుంది. సుమారుగా 2 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి స్టూడెంట్స్ దానికి ఆ స్పెల్లింగ్ బీ ఎగ్జామ్కి వాళ్ళు వెళ్తున్నారు. అందులో కూడా మన భారతీయులు ఇంచుమించు ఎవ్రీ ఇయర్ టాప్ 3లో ఒక 2 ఉంటారు మన ఇండియన్స్. ఓకే, చాలా విపరీతంగా మనం ఇండియన్స్ సక్సెస్ అవుతున్నారు. ఏంటి, ఇంగ్లీష్లో 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి, అది ఎవరు రీసెర్చ్ చేశారు, ఈ మధ్య పబ్లికేషన్ కూడా వచ్చింది, ఎందుకు ఇండియన్స్ సక్సెస్ఫుల్ అవుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న ఇదన్నమాట ఇంట్రెస్ట్ టు టీచర్. అదే ఇంట్రెస్ట్ మనం తెలుగులో ఎందుకు తీసుకోకూడదు, పిల్లలకి ఇలా చెప్పి చేస్తే అని సర్టిఫికేషన్ వస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. ఇది నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు లేదంటే చాలా బాగుంది, సర్టిఫికేషన్ యూనివర్సిటీ ద్వారా కూడా చేయిస్తాం అన్నారు. అదొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వాళ్ళకి సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అలా మిగతా యూనివర్సిటీలతో కూడా, ఒక నాట్ ఓన్లీ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీలతోటి మీరు ఒక ఒప్పందం ఎంఓయూ చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కావచ్చు ఎవరికైనా కానీ ఈ గేమ్స్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకి ఒక బాగుంటుంది కదా, వాళ్ళ టెస్టిమోనియల్ లెవెల్ ఉంటుంది, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవన్నీ చేస్తారు. తర్వాత ఇంకోటి చేస్తున్నప్పుడు ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చాం, అంటే అది మళ్ళీ కంప్లీట్లీ టెక్నాలజీ కాన్సెప్ట్.
ఇప్పుడు భారతం అనేది మనకి చాలా కాంప్లికేటెడ్ గ్రంథం. అది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద రచన. వ్యాసులు ఆయన రాసిన ప్రణాళిక ఆ, అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంత గ్రంథాన్ని చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మన చందమామల దగ్గర నుంచి కొడవగంటి కుటుంబరావు గారు అనుకుంటాను, ఆయన రాసిన చందమామ అవన్నీ చదివాము, ఎన్నో గ్రంథాలు చదివాము, మనకంటూ ఒక ఏదో అంత అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు యూత్కి ఎలా తెలుస్తుంది అంతాను? ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి, దొరకవు, వాళ్ళకి ఆ ఓపిక లేదు, టైం లేదు. సో వీళ్ళకి ఏం చేసి ఇలా ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఇన్ని సుమారుగా నాకు కరెక్ట్గా తెలియదు 8,000 నుంచి 10,000 యునీక్ క్యారెక్టర్స్ భారతంలో ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది. ఈ ఆట మాది కంప్లీట్ అయ్యేసరికి తెలుస్తుంది ఖచ్చితంగాను. సో అవి అందరికీ కూడా రిలేషన్షిప్స్ ఉంటాయి, నెట్వర్క్ రిలేషన్షిప్స్ అన్నమాట. వీళ్ళకి ఎక్కడెక్కడెక్కడో వస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యాసుడు ఆఫ్కోర్స్ అద్భుతమైన వ్యక్తి, ఆయన రచయితే కాకుండా క్యారెక్టర్ కింద వస్తూ ఉంటారు. మహాకవి మహర్షి ప్లస్ ఆట అందులో పాత్ర. సో ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా పిల్లలకి కొత్తగా చెప్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం అవ్వదు. అందుకని దీనికి నెట్వర్క్ గ్రాఫ్ అని ఒకటి క్రియేట్ చేసాం. నెట్వర్క్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఆట ఆడుతున్నప్పుడు ఇందాక మీకు చెప్పిన ప్రశ్న జనమేజయుడు అని వచ్చింది ఆన్సర్, సర్పయాగానికి ఆపింది ఎవరు, అది చేసింది ఎవరు అంటే ఏదో కుంతి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కుంతి అనుకుందాం. కుంతి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏదో ప్రశ్న వస్తుంది, ధర్మరాజు తల్లి ఎవరు అనేది ప్రశ్న వచ్చింది అనుకోండి. సరే 2 అక్షరాల పదం కాతో మొదలవుతుంది, మీరు ఏదో చటుక్కని చెప్పేశారు కుంతి అని చెప్పారు. కుంతి అనగానే అక్కడ ఆట అయిపోకుండా అక్కడ ఆట అయిపోయింది, కానీ మీకు చిన్న జిజ్ఞాస వచ్చింది, ఓహో కుంతి, ఇంకేనా తెలుసా కుంతి గురించి అని తెలుసుకుందాం ఇవాళ ఒక 5 minutes అంటే 5 నిమిషాల్లో ఆట అయిపోయింది. మీకు ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు యువతకి అసలు టైం లేదు, అన్నిటికీ కూడా ఫాస్ట్ యుగం కదా, టక్ అయిపోవాలి, ఇన్స్టెంట్. 5 నిమిషాలు అయిపోయింది, కానీ అవగానే చిన్న హుక్ అన్నమాట అది. ఆ హుక్ ఏంటంటే హుక్ అండ్ బెయిట్ అంటారు దీన్ని. ఏమవుతుందంటే ఇది బెయిట్ ఏంటి, చిన్న గేమిఫికేషను. కుంతి ఆన్సర్, అమ్మాయి నాకు ఏదో అస్త్రం వచ్చింది, గెలిచాను, సక్సెస్. అక్కడ ఒక క్షణం ఆగుతారు. అక్కడ మనం ఏం చెప్తా అంటే కుంతి దగ్గర ఒక లింక్ ఉంటుంది అన్నమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే కుంతి నెట్వర్క్ గ్రాఫ్ కనిపిస్తుంది అక్కడ, అది విజువల్ గ్రాఫ్లో వస్తుంది. అది ఎలా ఉంటుందంటే కుంతి ఒక సర్కిల్ ఉంటుంది, కుంతికి కుడి పక్కన ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర పాండురాజు ఒక లైన్ ఉంటుంది, పాండురాజుకి మళ్ళీ ఇంకో లైన్ ఉంటుంది, కుంతికి లెఫ్ట్, అలా రకరకాల లైన్స్లో గ్రాఫ్లో వస్తుంది. ఏంట్రా ఈ లైన్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఆ లైన్ మీద క్లిక్ చేస్తాడు, మనం రాస్తాడు, క్లిక్ చేసి చూడు ఏమవుతుందో అని. మనం కుంతి మీద ఒక లైన్ మీద క్లిక్ చేస్తే కుంతి అసలు పేరు పృథ అని వస్తుంది. అసలు చాలామందికి తెలియదు కుంతి అసలు పేరు పృథ అని. తర్వాత తండ్రి అని వస్తుంది, చూస్తే అక్కడ 2 తండ్రులు ఉంటారు. కుంతికి పెంచుకున్న తండ్రి పేరు కుంతి భోజుడు, అందుకనే కుంతి అని పేరు వచ్చింది. తర్వాత ఈ పాండవుల్లో కుంతికి పుట్టిన వాళ్ళు కౌంతేయులు అంటారు, కరెక్ట్, రైట్. తర్వాత అలా మనకి అన్ని గ్రాఫ్, తర్వాత బాగానే ఉంది. సరే కుంతి తండ్రి ఎవరు అదే పేరు వస్తుంది, అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేస్తే అంటే యూజర్కి విజువల్గా కనపడగానే వాళ్ళు క్లిక్ చేసే మన వీడియో గేమ్లో క్లిక్ చేస్తే అక్కడ వసుదేవుడు కనిపిస్తాడు. అంటే వసుదేవుడు ఎక్కడ వచ్చాడు అంటే కుంతికి వసుదేవుడు అన్నయ్య అవుతాడు. ఇది భలే ఉంది, ఈ వసుదేవుడు ఎక్కడో విన్నాను చిన్నప్పుడు అని చెప్పి మన వసుదేవుడిని క్లిక్ చేస్తే కృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు వసుదేవుడికి కూడా. అంటే ఏంటి, కుంతి అది సెకండ్ డిగ్రీ రిలేషన్షిప్, అది ఫస్ట్ డిగ్రీ కాదు, సెకండ్ డిగ్రీ రిలేషన్షిప్. మేనత్ అయ్యాడు, దాని ద్వారా వీళ్ళకి బావ అయ్యాడు. సో సడన్గా ఏమైంది, మనకి ఒక 2 నిమిషాలు ఆ గ్రాఫ్లో నావిగేట్ చేయడంతో, నెట్వర్క్ గ్రాఫ్లో నావిగేట్ చేయడంతో కృష్ణుడు ఎందుకు బావా అంటున్నాడు, అసలు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటైంది అంతా అర్థమైపోయింది. మనం ఎక్కడ చదవక్కర్లేదు, అక్కడే విజువల్గా అలా తీసుకొస్తాం అన్నమాట. ఇలా ఈ ప్రయత్నం మొదలెట్టాం. అయితే ఇది చాలా మాన్యుమెంటల్ టాస్క్. ఓకే, ఇది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు 8,000 మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఓకే, ఇంకా ఎక్కువ కూడా 9,000 ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ రిలేషన్షిప్స్, నెట్వర్క్. ఈ నెట్వర్క్లోంచి మన ఈ గ్రాఫ్లో అంటే పాత్రలు, కథలు వాళ్ళకి రిలేషన్షిప్స్ ఇట్లా ఎంతవరకు వెళ్ళచ్చు అంటే ఇప్పుడు కుంతితో మొదలెట్టాం. కుంతికి ఒక పక్క దుర్వాసుడు వస్తాడు, రాసుడు చుట్టం కాదు కుంతికి, కానీ ఆ రిలేషన్షిప్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే ఆయనకు వరం ఇచ్చాడు, కర్ణుడికి వికర్ణుడికి తేడా ఏంటి అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత కుంతి నుంచి పాండురాజుకి వెళ్ళారు, పాండురాజు నుంచి శంతనుడికి వెళ్ళారు, శంతనుడి నుంచి అలా 30 తరాల ముందుకు వెళ్తే యయాతి దాకా వెళ్తారు. అంటే ఫ్యామిలీ ట్రీ, అది వంశవృక్షం. అంతే, వంశవృక్షం. మీరు భారతుడి దగ్గరికి వెళ్ళచ్చు. అలా మన గ్రాఫ్లో అలా నావిగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు యయాతి నుంచి బ్రహ్మ దాకా వెళ్ళచ్చు, చంద్రవంశం బ్రహ్మ దాకా వెళ్ళచ్చు. అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్తో మీరు మొదలెట్టి అసలు సర్పయాగం ఎవరు మొదలెట్టారు అన్న దగ్గర మొదలెట్టి అక్కడ దాకా మీరు నేర్చుకుంది ఒక గ్రాఫికల్గా ఒక విజువల్ నెట్వర్క్ గ్రాఫ్ తోటి అది చేస్తున్నాం. ఇది కోర్స్ మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ఇది కొంచెం క్రౌడ్ సోర్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవి ఇంటర్ కనెక్టెడ్ రిలేషన్. అయితే మేము చేస్తున్నది ఏంటంటే లిపి.గేమ్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక వేదిక, ఆటలకి ఇది ఒక వేదిక. ఈ నెట్వర్క్ గ్రాఫ్ అనేది ఒక వేదిక. అలాగే మీరు అన్నట్టు ఉత్తి పాత్రలే కాదు,
ఘట్టాలు కూడా ఉంటాయి, కథలు ఉన్నాయి, కథలు ఉంటాయి, సందర్భాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లక్క ఇంటి దహనం అని ఉంటే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీరు క్లిక్ చేస్తే దాని నెట్వర్క్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, అదే అక్కడ ఎందుకు ఆ లక్క గృహంలో వాడు ఉన్నారు, ఉన్నారు, ఎందుకు ఎవరు దహనం చేశారు, వాళ్ళని ఎవరు సేవ్ చేశారు. కరెక్ట్. అక్కడ అక్కడ పులోముడు అనేవాడు ఎవరు. ఓకే, ఇప్పుడు నువ్వు పులోముడు గురించి నేర్చుకో అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు లక్క దహనం నేర్చుకో అక్కడి నుంచి ఇలా తీసుకొస్తే, సో అలా ఈ గేమ్లో రెండే ప్రశ్న అడ్వెంచరస్ టాస్క్ కదా, సాహస కృత్యం ఎలా బయటకు వచ్చారు వచ్చేది. కరెక్ట్ కరెక్ట్. సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకా గేమ్ ఇంకా రిలీజ్ చేయలేదు భారతంగా. ప్రస్తుతం మనం ఆదిపర్వం కంప్లీట్ చేసాం, ఇంకా ముందుకెళ్తోంది, మనం చేస్తున్నాం. ఇవన్నీ అవడానికి ఇంచుమించుగా మేము అనుకోవడం కొంత టైం పడుతుంది. అయ్యాక మనం భారతం చేస్తాం. అయితే భారతం గేమ్ అనేది ఈ లక్ష్యం చాలా లిపి.గేమ్ని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మాకు. ఒక కేటగిరీ తీసుకుని, ఇప్పుడు వర్డ్ గేమ్స్లో ఏమిటంటే ఒకరోజు మానేసినా కూడా పర్వాలేదు, 2 రోజులు మానేస్తారు, ఏదో ఊరు వెళ్తారు, ఆడరు, మొన్నాడు వస్తారు, మళ్ళీ ఫ్రెష్గా వీళ్ళు ఆడతారు. ఇక్కడ మీరు 4 టాపిక్లు వదిలేస్తే ఒక కంటిన్యూటీ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. ఈ గేమ్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది. నువ్వు 4 టాపిక్ దగ్గర ఆగావు, అక్కడికి వెళ్ళి అని చెప్పి అలా తీసుకొస్తుంది అన్నమాట. అవి తీసుకుంటూ ఒక జర్నీలా కంటిన్యూ అవుతుంది. తర్వాత మీరు ఈ ఆడియోలు వినొచ్చు. ఈ చాగంటి ప్రసాద్ గారే క్యూరేట్ చేస్తూ కంటెంట్ ఆడియోలో కూడా చదివి వినిపిస్తున్నారు కొన్ని టాపిక్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడియోలో వినొచ్చు, కార్ డ్రైవ్ చేస్తూ వింటానన్న వాళ్ళు, విజువల్గా నేర్చుకుంటాను గ్రాఫిల్లో చూసుకోవచ్చు. రోజుకి చాలే, నాకు 5 నిమిషాలు భారతం చాలు, అంతకన్నా అక్కర్లేదు అనుకుని అలా చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను చాలామందికి తెలియని విషయాలు, అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉంటాయి. ఇది ఈజీగా కష్టం అనేది కూడా చెప్పడం కష్టం. అన్నీ మనకి ఇంపార్టెంటే. భారతంలో పాండవులు ఎంతమంది ఎవరు అని తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5గురు ఒకే తల్లి బిడ్డలు కాదు మళ్ళీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అలాగే తండ్రి కూడా మనకి పాండురాజు అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో జన్మించిన, ఒక్కొక్క ఆశీస్సులతో జన్మించిన వాళ్ళు. సో ఇవన్నీ కథలు కదా, ఇవన్నీ కథలు మనం ఈజీగా ఉండేట్టుగా మనం ధర్మరాజుకి యమధర్మరాజు అని పేరు ఎందుకు వచ్చింది, యుధిష్ఠరుడు ధర్మరాజు ఇద్దరు ఒకటేనా, అర్జునుడు దాదాపు మనకి అర్జున పలుగున పాద కిరీటి బీభత్సం అని చెప్పి ఒక 10 పేర్లు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇదంతా అంటే నాలెడ్జ్ ఏర్పడుతుంది, మన తెలుగు భాష సంస్కృతులు తెలుస్తాయి, చరిత్ర తెలుస్తుంది, తర్వాత గొప్ప నాలెడ్జ్ వస్తుంది, తర్వాత భాషా సంపద చేరుతుంది, గ్రామర్ తెలుస్తుంది, వ్యాకరణం నిర్మాణం తెలుస్తుంది, వాక్య నిర్మాణం తెలుస్తుంది. తర్వాత మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ రీజనింగ్ తెలుస్తుంది. కరెక్ట్. ఇవన్నీ ఇందులో తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తూ మీరు చెప్పండి ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ ద్వారా వీటిని క్యూరేట్ చేస్తున్నాం. దీన్ని క్యూరేటెడ్ కంటెంట్ అంటారు. క్యూరేటెడ్ కంటెంట్ వల్ల ఏమైంది, ఇప్పుడు LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవి వాడతారు. ఈ చాట్ జీపీటీలు అవన్నీ కూడా LLMలు వాడి చేస్తాయి. ఇప్పుడు మీరు ఇవాళ రోజుల్లో చాట్ జీపీటీకి వెళ్ళి కొంత అసలు పేరు ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడిగితే కొంచెం తడబడుతుంది, ఎందుకంటే ఎవరు క్యూరేట్ చేసిన ఆన్సర్ లేక. అయితే మనం ఏవైతే చేస్తున్నామో క్యూరేట్ చేస్తున్న కంటెంట్, మన నెట్వర్క్ గ్రాఫ్స్, మా ఉద్దేశం ఏంటంటే మన గూగుల్ వాళ్ళకి కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కానీ, ఏ కంపెనీల వాళ్ళకైనా కానీ పబ్లిక్గా మనం వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇస్తాం. ఇది మనం సొంతంగా మనం ఏదో ఉంచేసుకోవాలి. భారతం ఎవరి సొత్తు కాదు, మహాభారతం అనండి, రామాయణం అనండి, ఇది మొత్తం ప్రపంచం సొత్తు. ఇది నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మోడల్స్ క్యూరేట్ అవుతాయి. ఈ క్యూరేటెడ్ కంటెంట్ తీసుకోవడం వల్ల అవి కరెక్ట్ ఆన్సర్లు ఇస్తారన్నమాట వాటి ద్వారా. అవి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తప్పులు వస్తున్నాయి, కొంచెం అబ్బెట్టుగా ఉంటుంది, ఒకసారి కృష్ణుడు ఎవరు అంటే కూడా తప్పులు వస్తున్నాయి. ఆ తప్పులన్నీ సరిదిద్దుతాం మనం ఈ ఆట వల్ల. ఇప్పుడు ద్రౌపది పేరులో కూడా కృష్ణ అనే శబ్దం ఉంది. కృష్ణ అంటారు ద్రౌపది. కరెక్ట్. అది ఎందుకంటారు అసలు, కృష్ణ ఎందుకైంది, కృష్ణి అనే కృష్ణుడు ఎందుకు పిలుస్తున్నాడు, ఇలాంటి ఎన్నో కొన్ని వేల లక్షల ప్రశ్నలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం ఆటపరంగా ఆట మళ్ళీ సులభంగా ఉండాలి, లేకపోతే మళ్ళీ చాలా కాంప్లికేట్ చేసి ఎంజాయ్ చేయాలి. ఓకే, అందుకనే రోజుకి 2 అనే పెట్టాం, అంతకన్నా అక్కర్లేదు. రోజుకి 2 టాపిక్స్ నేర్చుకుని ఆ 2 టాపిక్స్ అయ్యాక ఈ విజువల్ గ్రాఫ్, ఆడియో ఫైల్స్ విని చదువుకో, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి అలా అని పెట్టామన్నమాట. సో ఇది అంతా అయ్యేసరికి నేను అనుకోవడం అయితే ఈ అన్ని రకాల సామర్థ్యం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేసిక్కే కాకుండా అడ్వాన్స్ వాళ్ళు కూర్చుని ఆ విజువల్ గ్రాఫ్లో ఎంత దూరాన్ని వెళ్ళచ్చు, వాళ్ళకి ముందుకనే వెళ్తారన్నమాట. అంటే ఇప్పుడు మామూలు మనకు పత్రికల్లో వాటిలో పజిల్స్ ఉంటాయి, సండే అవగానే కంప్లీట్ చేస్తుంటారు చాలామంది. అలాగే మనం ఏదైనా హోటల్స్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే అక్కడ టేబుల్ పైన పెట్టుంటారు. అది ఈ లోపల సర్వ్ చేసేలో బోర్ కొట్టకుండా, వాడు ఇరిటేట్ అవ్వకుండా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మన అంటే పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, కంటిన్యూటీ ఉంటుంది. అదే స్టార్ హోటల్లో ఇప్పుడు మీకు ఐప్యాడ్ అక్కడ పెట్టామనుకోండి, ఫోన్ పెడతారు, ఒక చిన్న ట్యాబ్లెట్ పెడతారు, మెనూ వచ్చే లోపల కాసేపు ఇలా ఏంటంటే మన ఇంటింటా అందరి ఇళ్లలోనూ
ఈ తెలుగు భాష గురించి కానీ తెలుగు సాహిత్యం గురించి కానీ ఇది భారతం అనేది మహాభారతం అనేది ఒక కేటగిరీలో ఒక చాప్టర్ ఒక సబ్జెక్ట్. ఇలా చూస్తే మనకి కొన్ని వందల సబ్జెక్ట్స్ ఉన్నాయి. భాగవతం ఉంది, రామాయణం ఉంది, ప్రబంధాలు ఉన్నాయి, శతకాలు ఉన్నాయి, తర్వాత సాహిత్యం ఉంది, అది అవధానాలు ఉన్నాయి, ఇంకా కాంటెంపరీగా సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. ఇది ఈ మధ్య ఒక న్యూజెర్సీలో ఒక ఆయన్ని చూసి ఈ నెట్వర్క్ గ్రాఫ్ చాలా బాగా చేస్తున్నావు, మహాభారత నవలలు కథలు అవి కూడా తీసుకోవచ్చు, కంటెంట్ రైటర్స్ తీసుకోవచ్చు. మనకి కిరణ్ ప్రభా అని మీరు వినే ఉంటారు, ఆయన మనకి ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఆయన కథల మీద వాటి మీద ఒక కేటగిరీ పెడదామని అలా అందరికీ చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెల్లగా వస్తాయి, అవంతా కేటగిరీ గేమ్స్ అన్నమాట. అందుకని 5వ గేమ్ పెట్టాం మహాభారతం. అది దీన్నే మనం మహాభారతం 5వ గేమ్. మహాభారతం అంటే కేటగిరీ బేస్డ్ గేమ్. కేటగిరీ గేమ్ లో స్టార్ట్ చేస్తాం. దీనే ఇది మన 2 విధాలుగా స్కేల్ అవుతుంది. దీన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. అంటే తెలుగులోనే మహాభారతం రామాయణం చేయొచ్చు, భాగవతం చేయొచ్చు, సైన్స్ చేయొచ్చు, ఖగోళ శాస్త్రం ఎంతైనా వెళ్ళొచ్చు. ఆర్ కాంటెంపరీగా మనం పాలిటిక్స్ గురించి చేయొచ్చు, ఆర్ జర్నలిజం, ఎనీ సబ్జెక్ట్ ఏరియా. అది వర్టికల్గా మనం ఎన్నైనా చేస్తాం. తర్వాత హారిజాంటల్ స్కేలింగ్. హారిజాంటల్ అంటే ఇది ఏంటి, మనం ఏం చేస్తాం, తెలుగులో చేస్తాం. కానీ ఇది మీకు ఏం చెప్పాను, ఇది ప్లాట్ఫామ్. ఇది ప్లాట్ఫామ్ అంటే అంతా యూనికోడ్లో చేసిన ప్రోగ్రామింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రోగ్రామింగ్ టీము, కోడింగ్ టీము లో మహారాష్ట్రియన్స్ ఉన్నారు, రాజస్థానీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మలయాళీ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా తెలుగులో కోడింగ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, వీటన్నిటికీ యూనికోడ్ యూస్ చేసి మేము చేస్తామన్నమాట. ప్రోగ్రామాటిక్గా ఇట్స్ ఆల్ మ్యాథమెటికలీ డన్ వర్క్ ఇన్ యూనికోడ్ లాంగ్వేజ్. సో దీనివల్ల ఏమైందంటే రేపొద్దున హిందీలో, తమిళలోను, కన్నడలోను, మిగతా భారతీయ భాషలోకైనా మనం ఈ కంటెంట్ని ట్రాన్స్లేట్ చేస్తే గేమ్ ప్లాట్ఫామ్ సేమ్ అదే ఉంటుంది. కంటెంట్ మనం ఆఫ్ కోర్స్ భారతం అన్ని భాషలకు పాపులర్ కదా వస్తుంది. సో అది మనం హారిజాంటల్ స్కేలింగ్ చేస్తాం. అది నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ప్రస్తుతం ఈ ఏడాది మేము అనుకున్నాం తెలుగు, ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే చాలామందికి మనకి హెడ్ విండ్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్ నాకు భారతం, నాకు ఉత్తి తెలుగులో చేస్తే నేను ఆడలేను అని చాలామంది రిక్వెస్ట్లు వచ్చాయి నాకు. సో అందుకని ఇంగ్లీష్ కూడా చాలామంది సి రాజగోపాల్చారి జనరేషన్ మేము అది ఫుల్గా అది కూడా చదివాం. అది తీసుకొచ్చి అయితే మనం తెలుగు మనం ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకున్నది తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని భాషల్లోనూ భారతాన్ని పబ్లిష్ చేశారు. వాళ్ళకి మనం డెఫినెట్గా రుణపడి ఉన్నాం. యాక్చువల్లీ అది ఒక మేజర్ ప్రామాణిక పుస్తకం కింద మనం తీసుకున్నాం. అందులో కంటెంట్ కొన్ని అంటే రెఫరెన్స్ మెటీరియల్ కింద. తర్వాత ఈ మధ్య పలు రకాల ప్రవచనకర్తలు భారతంలో ధర్మ సూక్ష్మాలని అవన్నీ వీటిని చూసుకుంటూ చేస్తున్నాం అన్నమాట. అయితే అక్కడక్కడ మేము తప్పులు దొల్లొచ్చు చేస్తున్నాం. ఇది మాది మేమంతా టెక్నికల్ టీం, మేము ఓకే, ఇది కంటెంట్ టీం కాదు, అది చేస్తున్నాం. ఎప్పుడైనా తప్పులుంటే దిద్దుకుంటూ వెళ్తాం. ఇది వీ నో హౌ టు కరెక్ట్ ద కంటెంట్. కంటిన్యూస్ జర్నీ. ఇది కంటిన్యూస్ క్యూరేటెడ్ కంటెంట్ అన్నమాట. ఇది కంటెంట్ అలా క్యూరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ మిగతా భాషలకి భారతీయత మీరు ఇందాక అన్నట్టు ఇటు ఆంధ్ర, తెలంగాణ, తెలుగుతో ఆగిపోకుండా తెలుగు మొత్తం అన్ని భారతీయ భాషల్లోకి వెళ్ళడానికైనా మన ప్లాట్ఫామ్ ఇప్పుడు తయారవుతుంది. అది మెయిన్ మనకి, అది హారిజాంటల్ స్కేలింగ్ అన్నమాట. ఇప్పుడు మనకు టైపింగ్ వచ్చేసరికి ఇంపార్టెంట్. ఈ టైపింగ్ వచ్చేసరికి చాలామంది మామూలుగా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో టైపింగ్ ఇబ్బంది పడుతున్నారు. సెల్ ఫోన్లో మ్యాక్సిమం సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు. సో దాన్ని ఏ విధంగా మనం అధిగమించడానికి మీరేమైనా దాన్ని ప్రోగ్రామింగ్ చేసి ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా చేసామండి. అది ఏం చేసామంటే దీనికి ఒక ఫోనెటిక్ కీబోర్డ్ అని పెట్టాం ఇందులోను. సో ఏం చేస్తే ఈ కీబోర్డ్ ఎలా ఉంటుందంటే ఆటలో చేస్తే మీరు లిపి.గేమ్ వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అచ్చులు ఉంటాయి, పైన ఈలు కనిపిస్తాయి, కిందేమో గుణింతాలు ఉంటాయి, సారీ హల్లులు ఉంటాయి. గుణింతాలు, ఒత్తులు ఉండవు కీబోర్డ్ మీద. సో సింపుల్గా ఉంటుంది కీబోర్డ్. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మనం టైప్ చేస్తున్నప్పుడు కీబోర్డులో ఉన్న టెక్నాలజీ అర్థం చేసుకుంటుంది మనం ఏం టైప్ చేయబోతున్నాం అని. అంటే ఇప్పుడు సపోజింగ్ మీరు అక్షరము అని రాశారనుకోండి, ఆ ఫస్ట్ రాస్తారు, ఆ నొక్కితే ఆ వస్తుంది. అలాగే మీరు ఈ నొక్కితే ఈ వస్తుంది. మీరు సపోజింగ్ కిళ్ళి అని రాయాలనుకోండి, మీరు కా టైప్ చేసి అలా ఓకే నొక్కి అక్కడ మనకి ఒక పొల్లు కావాలి, అలా కింద అలా పెట్టాలంటే ఒక పొల్లు ఉంటుంది. అదే ఈని మళ్ళీ నొక్కినప్పుడు ఇందాక ఈయన ఇప్పుడు నొక్కుతారు, కానీ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్కి తెలుస్తుంది వీరు ఒక కాన్సనెంట్ తర్వాత అంటే హల్లు తర్వాత నన్ను నొక్కుతున్నాడు కాబట్టి, ప్రెస్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గుణింతం ఇవ్వాలి, పూర్తి ఫామ్లో ఇవ్వకూడదు. అంటే మన సంస్కృత బేస్డ్ లాంగ్వేజ్ అన్నిటికీ ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. కొన్ని ఎక్సెప్షన్స్ పక్కన పెడితే అచ్చులు మధ్యలో రావు, పదానికి మొట్టమొదటే వస్తాయి. మధ్యలో వచ్చాయంటే గుణింతాల కింద మారుతాయి. సో అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అలాగే ఒత్తులు కూడా ఇక్కడ పొల్లు పెట్టాడు అంటే ఇది ఒత్తు కింద చూపించాలి తప్పిస్తే కాని పూర్తిగా రాయకూడదు, కా ఒత్తు చూపించాలి. తెలుగును అజంత భాష అంటారు కదా. కరెక్ట్.
అజంత భాషని ఆ స్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుని అది ప్రోగ్రామ్ చేసాం. ఈ స్ట్రక్చర్, ఈ ప్రోగ్రామింగ్ ఇది కాల్డ్ ఫొనెటిక్ అప్రోచ్ ఆఫ్ లాంగ్వేజెస్. అది చేయడం వల్ల మనకి చాలా తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీగానే అవుతుంది. అంటే మన మొబైల్ ఫోన్ మీరు అనుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఐప్యాడ్ సిస్టమ్ ఏదైనా ఒకటి కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ దాన్ని ఏమంటారు, కీబోర్డ్ అంటారు. కీబోర్డ్ ఆ కీబోర్డ్ మనం టైపింగ్ చేయాలంటే ఇప్పుడు మన ఇందాక ట్రాన్స్లిటరేషన్ ఎవరైనా చేసుకుంటారు, ఏదో గోంగూర అనగానే GON GURA ఏదో రాసుకుంటారు, వెంటనే తెలుగులోకి వచ్చేస్తుంది. కానీ మీ కీబోర్డు యాజ్ ఇట్ ఈజ్గా మనకి మీరు అన్నారు కదా, గా గోమ్ పక్కన సున్నా పెడితే గు, గా మళ్ళీ కొమ్ము, గు మళ్ళీ దీర్ఘము, గోంగు రా, ఇదంతా కూడా ఈ కీబోర్డ్లో ఉంటుందా మీరు చేసే కీబోర్డ్లో? ఇవన్నీ కూడా కొన్ని కనపడకపోయినా ఆటోమేటిక్గా మీరు గోంగూర అని రాయాలనుకోండి, మీరు గా ఉంటుంది, ఓ అచ్చు ఉంటుంది, అంతేగాని గో గుణింతం ఉండదు. మీరు గా తర్వాత ఓ అచ్చు నొక్కితే ఆటోమేటిక్గా గో కింద మార్చేస్తుంది. అందుకే గాకి ఓ గుణింతం ఇస్తే గో కదా, సో మీరు గో టైప్ చేసి ఓ టైప్ చేస్తే గో అయిపోతుంది. పక్కన సున్నా పెట్టి ఆమె సున్నా పెడతారు. సో అలా ఆటోమేటిక్గా ఈ అచ్చులు ఫుల్ ఫామ్ అచ్చులు హల్లులు ఉంటాయి, గుణింతాలని అది ఆటోమేటిక్గా రాసేస్తుంది అన్నమాట మన కాంటెక్స్ట్ బట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనకు టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ ఆ కీబోర్డే మామూలుగా సిస్టంలో అదే కదా మామూలు కొడుతుంటారు కదా చాలా మంది. దానికంటే భిన్నంగా ఉంటుందా మీరు చేసే కీబోర్డ్? అంటే దీన్ని ఇన్ యాప్ కీబోర్డ్ అంటారు. టైప్ AEIOU సెమికోలన్ LKJ HJ అంటారు కదా, దాంతో స్టార్ట్ చేస్తారు కదా టైపింగ్. కరెక్ట్. ఫ్రేమ్ ఫస్ట్ లెటర్ ఏ, ఇందులో దానికి డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సులభమైన ఎక్కువ యూజ్ చేసే అక్షరాలు ఫస్ట్లో ఉంటాయి. మనకి 56 అక్షరాలను పెట్టాలి కదా, మనకి చోటు సరిపోదు కీబోర్డ్లో. ఏం చేస్తుందంటే అది దట్టు మొబైల్ ఫోన్ ఫామ్ ఫ్యాక్టర్, ఒక 6 ఇంచులు 5 ఇంచుల ఫోన్లో పైన ఆట ఉంటుంది, కింద కీబోర్డ్ కావాలి పెట్టాలి అంటే దాన్ని డిజైన్ చేయాలి. దాన్ని చాలా ఎలిగెంట్గా డిజైన్ చేసాం, దాని మీద చాలా రీసెర్చ్ చేసాం. ఇదే వర్క్ మనం చేసిందే మన CMCలో ఇండియాలో చేసిన లిపి రైల్వేస్ చేసిన ప్రాజెక్టు. అప్పటి టెక్నాలజీ ఉపయోగపడింది ఎప్పటికీను. సో మీరు ఆడితే తెలుస్తుంది మీకు, అది చాలా సులభంగానే ఉంటుంది. ఒక 5 నిమిషాల ప్రాక్టీస్ తోటి ఎంత పదాలైనా రాసేయచ్చు. అంటే మనం ఈజీగా సెల్ ఫోన్లో ఎందులో అయినా కానీ ఈజీగా మన తెలుగుని చక్కగా టైప్ చేసుకుంటే ఒక ట్రాన్స్లేషన్ వెళ్ళకుండానే మామూలుగానే టైప్ చేసుకుంటా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కువ టైమే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంత కష్టమైన పదాల నుంచి ఈజీ పదాల దాకా మీరు రాసేయచ్చు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు వీడియో గేమ్లు వచ్చాయి, ఆటలు వచ్చాయి, సినిమాలు ఉన్నాయి, బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు, ఇలాగ టీవీల్లో గేమ్స్ ఉన్నాయి. ఆ బోర్డు పెట్టుకుని చిన్నపిల్లలు చాలామంది పెద్దవాళ్ళు అన్ని రకాల వాళ్ళు గేమ్స్ పజిల్స్ ప్యాక్ కూడా ఆడుతున్నారు కదా, ఇప్పుడు ప్లే కార్డ్స్ అని ప్లేయింగ్ కార్డ్స్ అన్నీ జరుగుతున్నాయి కదా. ఇన్ని ఉండగా ఇది ఎందుకు మనకి రిపీట్ ఆర్ట్ గేమ్ ఎందుకు? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ఇన్స్ట్రుమెంట్స్గా నేను అనుకోవడం ఒక 1000కి పైగా గేమ్స్ ఉన్నాయి. ఓకే, అయినా సరే ఈ రోజుకి కూడా ప్రతి ఏడాది 300 కొత్త గేమ్స్ మార్కెట్లోకి వస్తాయి. ఓకే, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అంతా దాన్ని అనలైజ్ చేసి రేటింగ్లు ర్యాంకింగ్లు ఇస్తారు. ఇంత గేమిఫికేషన్ ఉంది ఇంగ్లీష్కి. ఏంటి కంటెంట్ గేమ్స్, కేటగిరీ గేమ్స్, సబ్జెక్ట్ గేమ్స్, వీళ్ళు రకరకాల ఎన్నో పుడుతున్నాయి, కొట్టుగా పుడుతున్నాయి. వాటిలోంచి జనాలు నేర్చుకుంటున్నారు, సరదా పడుతున్నారు, ఆడుకుంటున్నారు, మెంటల్ ఇది ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది మనకి తెలుగులో 1, 2 ఏంటి అసలు ఇలాంటి నా ఉద్దేశం ప్రకారం అయితే లిపి.గేమ్ ఫస్ట్ అయితే అవ్వచ్చు. అయితే ఫస్ట్ అనేది మాత్రం నాకు గొప్పని కాదు, కొన్ని 100,000, 1000 రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి గేమ్స్ ఇంకా రావాలి, తెలుగులో రావాలి నిత్యం. ఇంకా వస్తుంది. మీరు కాంపిటేటర్గా భావించట్లేదు? లేదు, అలా రావాలి. అంత వస్తేనే ఇంగ్లీష్కి ఇంత ప్రాచుర్యత వచ్చింది, మనకి కూడా రావాలి. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, అది మరి వెస్టర్న్ కల్చర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మా అమ్మాయి అయితే అండి, అందరూ కూడా గేమ్ నైట్స్ అని చెప్పి ప్రతి నెల వీళ్ళు కలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ పిలుచుకుని ఇళ్ళకి వస్తారు. ఇళ్ళకి వచ్చి వాళ్ళు బోర్డు గేమ్స్ ఆడుకుంటారు. ఆ బోర్డు గేమ్స్ కొత్త బోర్డు గేమ్స్ వస్తూ ఉంటాయి. అదేం పాతవి, అదే మన వైకుంఠపాళి అలాంటి గేమ్స్ కావవి. రకరకాల కంటెంట్ ఐడియాలతోటి తోటి గేమ్స్ వస్తూ ఉంటాయి. మనకు అలాంటి బోర్డు గేమ్స్ అసలు లేవని చెప్పచ్చు. ఉన్నా 1, 6 అక్కడ ఇక్కడ ఉన్నా కూడా అక్కడ చాలా పాపులర్ ఏంటంటే ప్రతి నెల బోర్డు గేమ్స్ ఆడడం. అక్కడ ఏమవుతుంది, ఆట ఒక్కటే కాదు, పిల్లలు ఆడుతూ పెద్దవాళ్ళని కూడా పిలుస్తున్నారు. సో అప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు మన పిల్లలు, పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మలు ఉన్నారు, మధ్యలో ఆఫ్కోర్స్ అమ్మా నాన్న ఉన్నారు. వీళ్ళకి ఒక వారధి కావాలి. పిల్లలకేమో తెలుగు వచ్చు, పెద్దవాళ్ళకేమో తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చు. పెద్దవాళ్ళు తెలుగు. ఇదే ఆటని, ఇది మొబైల్ గేమ్లో ఎలాగా ఉంటుంది, దీన్నే మనం బోర్డు గేమ్ కూడా మలిచి వీళ్ళు తీసుకొస్తాం. ఈ ఏడాది అది కూడా మార్కెట్లోకి వస్తుంది. అదేంటంటే మీరు సరదాగా మీ ఫ్యామిలీతో 4-5 కూర్చుంటారు. మీరు కావాలంటే తెలుగులో ఆడతారు, మీ నాన్నగారు తెలుగు ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడతారు, మీ అబ్బాయి ఇంగ్లీష్లో ఆడచ్చు. కానీ మనకు కావాల్సిన ఏంటి, ఒక కమ్యూనిటీ,
ఒక ఒక మన చిన్నప్పుడు అందరం కూర్చొని క్యారమ్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నట్టుగా అలా మనం ఈ ఆట ద్వారా మన ఫ్యామిలీ టైం ఒక వారధి తాతలకి అమ్మమ్మలకి పిల్లలకి ఒక వారధిలా తీసుకొస్తే అలా ఉంటుంది. నేను తీసుకొచ్చి దీనికి మళ్ళీ ఒక ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేసి చూసాం. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏంటంటే సడన్గా కనెక్షన్ వచ్చింది. ఓకే, ఏంటి తాత నువ్వు అప్పుడే బ్రహ్మ అయిపోయావు, ఐఎమ్ నాట్ బ్రహ్మ యట్ అని చెప్పి మనవాడు తయారు చేయడం, మాట్లాడడం. తర్వాత మధ్య వయస్కుల వాళ్ళు మానవ సంబంధాలు కూడా పెరుగుతున్నాయి, చాలా పెరుగుతున్నాయి. అదేంటి ఈ పదం పెట్టారు, అసలు ఈ పదం తప్పు కదా అని చేతలేదు. అలా ఈ బోర్డు గేమ్, దానికి బోర్డు గేమ్కి ఏం చేస్తున్నాం అంటే మొబైలు టెక్నాలజీ అవన్నీ పక్కన పెట్టండి. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. ఓకే, సింపుల్గా బోర్డు గేమ్లో ఈ ఆటో జనరేటెడ్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ తీసుకుంటే నోట్బుక్ పెన్సిల్ తీసుకోండి. 5 నిమిషాలు ఏదో టైమర్ ఉంటుంది. ఆ టైమర్లో మీకు తెలిసిన పదాలు మీరు రాయండి. ఎన్ని రాస్తున్నారు అది దానికి పాయింట్స్. అలా గేమిఫికేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. కానీ అక్కడ మన టార్గెట్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. అక్కడ మన టార్గెట్ ఒక ఫ్యామిలీని కూర్చోబెట్టి తెలుగులో మాట్లాడిద్దాం. ఓకే, అది మనం ఏదో అందులో పెద్ద వింత అనొచ్చు, కానీ నిజంగా తెలుగు మాటలతో ఆటాడుకోవటం, తెలుగు మాటలతో ఆటాడుకోవడం, ఫ్యామిలీని కలిపాయి. ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్రెండ్స్ వస్తారు తర్వాత. ఓకే, ఇప్పుడు ఒక వీకెండ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ని పిలిచి, ఇప్పుడు మేమేం చేస్తాం, వీకెండ్ అది వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ క్యారమ్ బోర్డ్స్ లాగా తెలుగులో ఒక ఆట ఆడితే ఎలా ఉంటుంది. ఇది మేము ఇంచుమించుగా ఒక ఏడాది నుంచి ఈ ఫోకస్ గ్రూప్ చేస్తున్నాం. చాలా పార్టీలకి వాటికి ఏమైనా నన్ను పిలిస్తే ఇప్పుడు యూఎస్లో అందరికీ తెలుసు, నేను వెళ్ళానంటే ఏదో ఒక తెలుగులో ఒక ఆట ఉంటుంది. ఆ ఆట ఆడితే చాలా దానికి ఎక్సైట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇష్టం లేకని కాదు, లేక వెలతి ఉంది, ఎక్కడ లేవు కాబట్టి ఆ వెలతిని మనం తీరుస్తాం. లిపిడ్గా ఉంటే గేమ్ ద్వారా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకెళ్తాం. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ గేమ్ లిపి.గేమ్ మీరు చాలా ఈజీగా ఏ మొబైల్ ఫోన్లైనా వెళ్ళి టైప్ చేసి మీ బ్రౌజర్లో క్రోమ్లో కానీ ఎక్కడైనా సరే టైప్ చేసేస్తే మీకు వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకుంటారు. ఏం పేమెంట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఆడుకోవచ్చు. ఓకే, తర్వాత భారతం కూడా అలాగే వస్తుంది మేము పెట్టినప్పుడు. వీటినే కావాలంటే కొంతమంది యాప్ కింద డౌన్లోడ్ చేసుకుంటాం, యాప్స్ చేసుకుంటాం అంటే యాప్ల కింద కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ కూడా క్రియేట్ చేశారు, యాప్ కూడా తయారవుతుందండి. యాప్ కంప్లీట్ అవుతుంది. మహాభారతం అని కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేస్తాం, యాప్ రిలీజ్ చేస్తాం. ఈ లోపుగా బ్రౌజర్ వర్షన్ ఆల్రెడీ ఉంది, మార్కెట్లో వెళ్ళొచ్చు. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నాయి ఫస్ట్ 4 గేమ్స్. చాలా థెరప్యూటిక్ వాల్యూ అది. సో అది అప్పుడే చాలామంది పార్టీల్లోనూ వాటిల్లోనూ, నేను ఏ పార్టీకి వెళ్ళినా ఇందాక చెప్పినట్టు ఒక 5 నిమిషాల సెగ్మెంట్, ఎక్కువ అక్కర్లేదు, ఒక 10 నిమిషాలు దాడితే అప్పుడు వాళ్ళకి మజా తెలుస్తుంది. ఏంటి తెలుగులో ఇంత ఇంట్రెస్ట్గా ఉంది ఏంటి, దిగితే కానీ తెలియదు. అది అనుభవించాలి. అది అనుభవించడానికి చిన్న అనుభవించి దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ ఎడిక్ట్ అవుతారు. అందుకే మరి ఇన్ని కోట్ల మంది ఇంగ్లీష్లో ఎందుకు ఆడుతున్నారు, వాళ్ళకి ఏదో విలువ లేకపోతే అదే ఒక మత్తు, ఒక ఆనందం పొందుతున్నారు. కరెక్ట్. ఆ మత్తు మన తెలుగులోంచి మన తెలుగు ప్రజలకి ప్రపంచం అంతా రప్పించాలి అనేది మీ ఉద్దేశం. అయితే ఇప్పుడు మరి ఈ ఆటలు చాలామంది మీ రకరకాల ఆటలు చెప్పారు, 4 రకాల ఆటలు చెప్పారు, ఇంకా చాలా చెప్తున్నారు కదా, చాలా క్రియేట్ చేస్తారు, ఇంకా ప్లానింగ్స్లో ఉన్నాయి కదా. టక్కనే వెంటనే కొంతమంది ఎక్కువ టైం ఉండదు, తక్కువ టైంలో ఆడుకునే ఆటలు, అయితే ఆ రోజు అంతా చాటింగ్ చేసుకున్నట్టుగా అసలు గంటల సమయం అనేది కూడా మర్చిపోయేటట్టుగా చేసుకుంటే అలా గడిచే ఆటలు, ఇవి కూడా ఇందులో ఉన్నాయా? ఇప్పుడు ఈ పద విహారం, చక్రం ఆట అలాంటిదండి. ఇదేంటంటే చక్రం వస్తుంది, 7 అక్షరాలు ఉంటాయి. ఏం చేస్తారంటే బాగానే ఉంది చూసుకుంటారు, 7 అక్షరాలు, ఏదో పదాలు 4 తడతా రాస్తారు, చటుక్కుని ఇంకేదో ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ కాసేపు ఆడతారు. సో చూస్తే విజేత లెవెల్కి వచ్చారు, చటుక్కుని మెసేజ్లో వాట్సాప్లోనో ఎక్కడో మెసేజ్ వస్తుంది, మన కజినో ఫ్రెండో ఎవరో నేను బ్రహ్మయ్య అనేవాళ్ళ అని, ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది అప్పుడు. ఓకే, అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారు. సో రోజంతా మీకు టైం ఉంటుంది. ఇది ఏంటంటే ఇది స్ట్రెస్ బస్టర్. 5 నిమిషాలు ఆడేయాలి గబగబా అని కాదు, మీరు రోజులో మీ ఇష్టం వచ్చిన టైంలో మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఒక 5 నిమిషాలు తెలుగు కోసం ఇలా వెచ్చించండి అని మనం వస్తున్నాం. సో అది కంటిన్యూస్గా రోజంతా మీరు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కావాలంటే ఒకసారి కూర్చుని ఆడేసేవాళ్ళు ఉన్నారు మనకి. అలా కాకుండా రోజులు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఆడతాను అని చేయొచ్చు. వీటన్నిటికీ కూడా ప్రోగ్రామాటిక్గా అది పనిచేస్తుంది. ఇప్పుడు మరి ఇదంతా బాగుంది, కొంచెంసేపు ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, ఎవరితో అయినా ఆడుకోవచ్చు, కలెక్టివ్గా ఆడుకోవచ్చు, సింగిల్గా ఆడుకోవచ్చు. అంతే కదా, కలిసి ఆడుకోవచ్చు, ఇద్దరు ఆడుకోవచ్చు, ముగ్గురు ఆడుకోవచ్చు, 10 మంది ఆడుతూ ఒకడే కూర్చొని సెల్ ఫోన్ పెట్టుకుని ఆడుకుంటూ ఉండొచ్చు. ఒక్కళ్ళే ఆడుకోవచ్చు. అలా ఇప్పుడు గ్రూప్లో ఆడుకున్నాం అనుకోండి, గ్రూప్ అనేసరికి ఏమవుతుంది, ఒకళ్ళ నిష్ణాతత ఉంటుంది. మీకు నాలెడ్జ్ వేరు, నా నాలెడ్జ్ వేరు. తెలుగులో మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడతారు, నేను రెగ్యులర్ లెవెల్లో ఆడతాను. ఆట ఒకటే. అలాగే ఇంకెవడో ఫ్రెండ్స్ వచ్చారు, అరే నాకు తెలుగు రాదే అంటే అయితే నువ్వు ఇంగ్లీష్లో ఆడు. ఓకే, మన అందరూ కలిసి ఈ ఆట ఆడదాం అన్నది మన లక్ష్యం అన్నమాట. అన్నిటికీ ఈజీగా ఉండేటట్టుగానే గేమ్ తయారు చేసాం. అంటే ఓవరాల్గా ఇది కాంప్లికేటెడ్గా ఏముండదు, గేమ్ చాలా సింపుల్గా ఉంటుంది. కాంప్లికేటెడ్గా ఉంటే వెళ్ళిపోతారు. చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఒక అపోహ ఉంది చాలామందికి,
ఇది తెలుగు అనేసరికి తెలుగు అంటేనే కాంప్లికేటెడ్, ఇందులో ఒత్తులు గుణింతాలు ఉంటాయి, మేము చాడలేమేమో అన్న భయం ఉంటుంది. ఓకే, ఆ అపోహను కొంచెం తొలగించుకొని కొంచెం ముందుకెళ్తే ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లిపి డాట్ గేమ్ ఒకటి స్టార్ట్ చేసి ఒకటి నిర్మాణం చేసి దీని ద్వారా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, కథల్ని, సాహిత్యాన్ని అన్ని తరాల వాళ్ళకి పరిచయం చేయాలని, రేపటి తరాల వాళ్ళని తయారు చేయాలని ఒక బృహత్ సంకల్పంతో మన కన్నతల్లి మీద, మన నేలపైన ఎటువంటి ప్రేమ ఉంటుందో భాష పైన అదే ప్రేమతో మీరు ఇది ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న పిల్లలకి ఈ లిపి డాట్ గేమ్కి కనెక్ట్ అవటం వల్ల వాళ్ళకి మన తెలుగు ఆల్ఫాబెట్లు, ఓనమాలు, అక్షరాలు కూడా నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది దీని ద్వారా. తప్పకుండా అండి. అది ఏంటంటే క్యూరియాసిటీ పెరుగుతుంది, ఒక బజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అనండి, సినిమా యాక్టర్లు అనండి, వివిధ రంగాల్లో నిష్ణాతులు కానీ ఆడుతూ వాళ్ళ ట్విట్టర్ ఫీడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ లిపి ఆడాను, లిపిలో నేను ఈ లెవెల్కి వెళ్ళాను అని వాళ్ళు పెడితే పిల్లల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏంటి మన ఫేవరెట్ విరాట్ కోహ్లీ అనండి, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏంటి వీళ్ళు లిపి ఆడుతున్నారు, అయితే వాళ్ళు హిందీలో ఆడుతున్నారు, మనకేమో తెలుగులో ఉంది, అయ్యో తెలుగు రాకపోతే ఆడలేనే అనిపించి ఒక్క స్టూడెంట్ మనకి మారి తెలుగు నేర్చుకున్నా కూడా మనం మార్చినట్టే కదా. సో అలా నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అనుకుంటున్నాను. తెలుగు నేర్చుకుందికి, తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుందికి కొంచెం ఉత్సాహం చూపిస్తారు. మామూలు పిల్లలు, విద్యార్థులు అంతా కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే వాళ్ళు స్కూల్ ఎగ్జామ్స్, స్కూల్ సిలబస్తో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. వాళ్ళు ఎలా టర్న్ అవుతారు, అలాగే వాళ్ళకి అది డిస్టర్బెన్స్ అవుదా ఈ గేమ్? వెరీ గుడ్. ఇప్పుడు 2 రకాలుగా నేను కూడా వాళ్ళు టర్న్ అవుతారని. ఒకటి, సపోజింగ్ వాళ్ళు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో కూడా రామాయణం గురించి, భారతం గురించి, వాటి గురించి ప్రశ్నలు అడుగు, కౌన్ బనేగా కరోడ్పతి దేనికి వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఇలాంటి కాంపిటేటివ్ వాటిలో కూడా భారతం గురించి, రామాయణం గురించి, వీటి గురించి ప్రశ్నలు అవి వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, చాలా చోట్ల అవి ఏదో ఒక్కసారి పుస్తకం చదివేసి గుర్తించి చూసుకున్నాం అంటే వచ్చే టాపిక్స్ కావాలి. అవి ప్రతిరోజు ఇలా ఇలాంటి ఆటలు ఆడడం వల్ల, ఈ ఆటల్లో కూడా అలాంటి విలువలు రావడం వల్ల వాళ్ళకి గుర్తుంటాయి. ఓకే, అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అలాగే ఇంగ్లీష్లోనూ వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ ఆటని ఇందాక చెప్పినట్టు నిర్వాణ స్టేట్ అయ్యాక ఆ రోజు కంప్యూటర్ జనరేటెడ్ వర్డ్స్ అని కనిపిస్తాయి. అది ఈ మనుషులకి అంత ఈజీగా చేసేయడం కష్టం. అది ఎందుకంటే 4000 పైన పెదాలు ఉంటాయి ఆ 7 అక్షరాల్లోనూ. అవన్నీ అందులో కాంప్లికేటెడ్ పదాలన్నీ చూపిస్తుంది. అంటే ఏంటి, ఆటోమేటిక్గా మనకి ఒక రకమైన జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది. అది ఒక విధంగా ఈజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సబ్జెక్ట్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మనం ఖగోళ శాస్త్రం అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ సబ్జెక్ట్ మీద ఒక గేమ్ ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మళ్ళీ కంటెంట్ అలాగే మహాభారతంలో ఎన్నో విషయాలు కరెంట్ జనరేషన్, కరెంట్ లైఫ్లోను, ఆఫీసుల్లోనూ, బిజినెస్ల్లోనూ పనికొస్తాయి, స్ట్రాటజీస్కి వాటికి పనికొస్తాయి. ఓకే, కృష్ణుడి కన్నా పెద్ద స్ట్రాటజీకర్త ప్రపంచంలోనే లేడు. అది మనకు ఆ స్ట్రాటజీ థింకింగ్, రీజనింగ్ కూడా పెరుగుతుంది, న్యూమరికల్ ఎబిలిటీ. కరెక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో బేసిక్గా ఈ లిపి తీసుకొచ్చే ఈ గేములన్నీ ఆడటం వల్ల ప్రధానంగా ఏంటి ఉపయోగం? ఒకటి, ప్రజల్లో ఎందుకు ఆడాలి అసలు ఈ ఆటలు, లిపికి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్లో గేమ్లు ఆడుతూ కనెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఒక విలువ వస్తుంది. అదే విలువలు, అదే వాల్యూస్ మనం ఈజీగా మన తెలుగులో కూడా రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఆడుకోండి, ఇంగ్లీష్లో ఆడితే మీకు వస్తుంది, మీరు $4 పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టి ఆడండి న్యూయార్క్ టైమ్స్ గేమ్ అనేది మన పరిస్థితులకి సబబు కాదు, అవసరం కూడా లేదు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావడానికి, మెంటల్ పీస్కి, మెంటల్ హెల్త్కి ఈ రోజు కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, అందరూ కూడా స్ట్రెస్, మెంటల్ హెల్త్ అంటున్నారు. అవి తగ్గడానికి ఇవి స్ట్రెస్ బస్టింగ్ గేమ్స్ కావాలి. ఈ స్ట్రెస్ బస్టింగ్ చేసుకుంటూ, మెంటల్ హెల్త్ పొందుతూ, కంటెంట్ నేర్చుకుంటూ, లాంగ్వేజ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకి లిపి డాట్ గేమ్ పనికొస్తుంది. అలాగే లిపి డాట్ గేమ్స్ ద్వారా ఇవి ఆడటం ద్వారా, దీంతో పరిచయం ఏర్పడడం ద్వారా, దీంతో ప్రాక్టీస్ సాధన జరగడం ద్వారా, అలాగే తెలుగు భాషా సాహిత్యం ఏం తెలియటం ద్వారా ఈ కెరీర్ పరంగా తెలుగు భాషా సాహిత్యాలు చదువుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి, ఇటువంటి గేమ్స్ ద్వారా నాలెడ్జ్ని పెంచుకున్న వాళ్ళకి, ఆబ్జెక్ట్ టైపు, సబ్జెక్ట్ టైపు ఇలా చాలా ఉన్నాయి కదా, క్విజ్లు కూడా ఉన్నాయి కదా ఇందులో. దీని ద్వారా వాళ్ళకి కెరీర్ పరంగా ఏమైనా ఉపయోగాలు ఉంటాయి? కెరియర్ పరంగా కూడా తప్పకుండా ఉంటాయండి. నేను చూస్తున్నది ఏంటంటే, అట్లీస్ట్ ఇది నా ప్రిడిక్షన్ అనుకోవచ్చు, ఒక ఇండిక్ వాల్యూస్ రినైసెన్స్ అనేది అవుతుంది. అంటే ఏదైతే ఒకప్పుడు మనం చదువుకున్నాం, ఏదో కృష్ణదేవరాయల టైంలో, లేకపోతే భోజరాజు కాలంలోనో ప్రజల అనుగ్రహంగా 2 భాషల్లోనూ కవిత్వాలు చెప్పేవారు, బాగా మాట్లాడేవారు, చేసేవారు, అంటారు కదా, రత్నాలు రాసులు పోసేవారు. ఆ గత వైభవం అనేది అనుకోండి, భాషాపరంగా చూస్తే వాటి మీదకి ఇంట్రెస్ట్ మళ్ళీ వెనక్కి వస్తుంది కొంచెం.
అది టెయిల్ విండ్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు. అలాగే సనాతన ధర్మం వైపు ఎందుకు అసలు వీటిని మనం నేర్చుకోవాలి, చేసుకోవడం మన విలువ ఏంటని కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రజలకి. ఇది కరెక్ట్గా ఐరన్ ఈజ్ హాట్ అని అనుకుంటున్నాను ఇప్పుడు. ఈ సమయంలోనే మనం వాళ్ళు మలుచుకోవాలి. వాళ్ళు మలుచుకోవాలంటే కష్టంగా మీరు ఏది తిరుపతి దేవస్థానం వాళ్ళు పుస్తకాలు చదివేసి నేర్చుకోండి అంటే వాళ్ళకి అవ్వదు. ఓకే, ఫన్ ఉండాలి. ఫన్ ఉండాలి. ఓకే, సింపుల్గా ఉండాలి, టైమింగ్ సరిపోవాలి, ఒక ఎనర్జీ ఉండాలి. ఆ సరదా, ఎనర్జీ, లెర్నింగు అది గేమిఫికేషన్ ద్వారా అవుతుంది. ఇంకా రకరకాల పద్ధతులు ఉండొచ్చు. అయితే లెర్నింగ్ వయా గేమిఫికేషన్ అనేది నా ఇదన్నమాట. అవి చూపిస్తూ వాళ్ళు మన లెర్నింగ్ వైపుకి తీసుకెళ్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా పైకి వస్తారు. సో మీరు అమెరికాలోనే నివసిస్తున్నారు, అక్కడే మీరు స్టేయింగ్గా రిసైడింగ్ దేర్ కదా, అమెరికన్ సిటిజన్ అయిపోయారు కదా. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా మనకున్న టెక్నాలజీ, మొబైల్, టెక్నికల్ ఈ గాడ్జెట్స్ వీటిని దృష్టిలో అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ముందు కలపటము, ఈ ఆటల వైపు తీసుకురావటము, అన్ని జనరేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ తెలుగు భాషను అందరూ గుర్తు చేసుకోవడం, ఆ మాధుర్యాన్ని పొందడం చేస్తూ తర్వాత మిగతా భాషలకు కూడా దానికి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మిగతా భారతీయ భాషల్లో కూడా వెళ్ళాలని మీ ఉద్దేశం. తప్పకుండా మిగతా భాషలు కూడా వెళ్తాం. అయితే మీరు ఇందాక అడిగి నేను పూర్తిగా జవాబు ఇవ్వలేదు సార్. ఇప్పుడు తెలుగు ఈ నేర్చుకోవడం వల్ల ఏంటి యువతకి ఉపయోగం ఏంటంటే కెరీర్ పరంగా ఒకటి, ఇప్పుడు ఆ పాత మన పురాణాల్లోనూ వేదాల్లోనూ చెప్పిన పుస్తకాల్లోనూ స్ట్రాటజీస్ అవి తెలుసుకోవడం, నేర్చుకోవడం, నాలెడ్జ్ బిల్డింగ్ ఒకటి అయింది. అదేసరికి నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్కి కానీ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగే నడుస్తుందని అందరూ మెకెన్జీ వాళ్ళు కూడా టాప్ 5లో మనమే ఉంటున్నాం. ఇది ఉంటే దీనికి నేటివిటీ, లోకలైజేషను, ఈ మధ్య మోడీ గారు చెప్పినట్టుగా కూడా లోకలైజేషను, నేటివిటీ, మేక్ ఇన్ ఇండియా, వీటన్నిటి మీద మనమే కాదు ప్రపంచం కూడా దృష్టి సారిస్తాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఈ నేటివిటీ అవి చేయాలంటే టూల్స్ అన్నీ కూడా నేటివ్గా ఉండాలి. అందుకనే ఇప్పుడు గూగుల్ టూల్స్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో వర్డ్ డాక్యుమెంట్ ఏదో రాస్తున్నారు, ఇండిజినస్గా కావాలి. మీరు ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు ఏమవుతుంది, చిన్న తప్పు రాస్తే ఆటోమేటిక్గా మెషిన్ వెనక్కి వచ్చి నువ్వు తప్పు రాస్తావు స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తుంది, గ్రామర్ రాస్తే గ్రామర్ కరెక్ట్ చేస్తుంది, సినోనిమ్స్ చెప్తుంది, యాంటోనిమ్స్ చెప్తుంది. వీటన్నిటికీ టూల్స్ కావాలి, తెలుగులో కూడా కావాలి. మనం సరిగ్గా చాలా పొరపాట్లు చేస్తాం, తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. చెప్పారు అమృతమైన ఇది పెట్టడం. అలాగే సంస్కృత పదాలు వాడతాం. అదేంటి నువ్వు అచ్చ తెలుగు ఆర్టికల్ రాస్తున్నావు కదా, ఇక్కడ సంస్కృతం వాడుతున్నావు ఏంటి, ఇదిగో తెలుగు పదం దానికి అని మనకు ఆటోమేటిక్గా మెషిన్ చెప్పగలగాలి. వీటన్నిటికీ టూల్స్ కావాలి. ఈ టూల్స్ ఎవరు చేయగలుగుతారు, భాష తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. సో ఇదే ఇప్పుడు ఈ మన యూత్ ఇవి నేర్చుకుంటూ, ఈ ఆటలు ఆడుతూ ఇవి నేర్చుకుంటూ, వీళ్ళే ఒకవేళ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు ఇంజనీరింగ్లు అవి చదివి చేసుకుంటే, కంప్యూటర్ ప్రోగ్రామ్లు చేసుకుంటే, ఇదే గూగుల్ వాళ్ళు, ఇదే ఫేస్బుక్లో మెటా కంపెనీల వాళ్ళు వీళ్ళకి $1,00,000 ఇచ్చి వీళ్ళని తీసుకుంటారు ఇవి చేయడానికి. అలాగే ఏఐ ప్రోగ్రాములు ట్రైన్ చేయడానికి, దాన్ని ట్రైనింగ్ మోడల్స్ అంటారు, LLMs. అవి ట్రైన్ చేయాలంటే వాటి క్యూరేటెడ్ కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే అర్థం కావాలి, అర్థం కావాలంటే భాష తెలియాలి. ఈ భాష తెలిసిన వాళ్ళకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. తెలుగులో ఇది మళ్ళీ చెప్తాను, తెలుగు నాకు వచ్చు, నేను తెలుగు ప్రోగ్రామింగ్ వచ్చు, నాకు కంప్యూటర్ సైన్స్ చదివాను, తెలుగులో నాకు చాలా బాగా వచ్చు, నాకు తెలుగు బాగా వచ్చు అని రెజ్యూమేలో రాసుకునే రోజులు వస్తాయి మళ్ళీ మనకి. ఎందుకంటే దట్ ఈస్ దర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఫ్యూచర్ అంతా అదే అవుతుంది. ఎందుకంటే మార్కెట్, మన విపరీతమైన మార్కెట్ ఉంది. ఓకే, ఎన్నో రకాల, కొన్ని వేల రకాల, వందల రకాల టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ బిల్డ్ చేయడానికి వీళ్ళంతా పనికొస్తారు. మీ బిగ్గర్ విజన్ ఏంటి సార్? బిగ్గర్ విజన్ మనం ఒక 2 పీరియడ్స్ని మనం కోల్పోయామండి. గత 30, 40, 50 ఏళ్ళగా ప్రాబ్లీ మనం ఒక 2 పీరియడ్స్ నేను అనుకోవడం కోల్పోయాం అనిపించింది. ఒకటి వేదిక్ పీరియడ్లో మనకి చెప్పిన పుస్తకాల నుంచి వాటికి వచ్చే వాల్యూస్ కానీ ఇవి కానీ మనం కొంచెం దూరం అయ్యాం వాటికి. 2 హిస్టారికల్ పీరియడ్. ఓకే, మీరు కృష్ణదేవరాయలనండి, గుప్తులోనండి, చాణక్యుడనండి, ఆ పీరియడ్స్లో వాళ్ళు రాసిన గ్రంథాలు, వాటి విలువలు పోయి ఏదో ఏంటి భూమికి ఆర్యభట్ట సున్నాను కనిపెట్టిన వాడే పెట్టాడు. అలాగే భూమికి సూర్యుడికి దూరం ఎంత అంటే మన వాళ్ళు మీటర్లకి దగ్గరగా చెప్పేశారు. మోడర్న్ సైన్స్లో మొన్న వచ్చాయి ఇలాంటివన్నీ. నేను అంటే ఏంటి, మనం ఒక 500-600 ఏళ్ల క్రితం మనం చేసిన సైంటిఫిక్ అడ్వాన్సెస్ అని కోల్పోయాం. మనకి భాష మీద పట్టు లేక వాట్ ఎవర్ రీజన్స్, మన సప్రెషన్ అనండి, డిఫరెంట్ ఇండిపెండెన్స్ లేకపోవడం, అవన్నీ కూడా రివైవల్ కావాలి. 2 పీరియడ్స్లోంచి కూడా మనకి రివైవల్ కావాలి. అది వస్తుంది, అది మెల్లగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి ఐరన్ ఈజ్ హాట్. ఇప్పుడు ఇలాంటి వాటికి మనం ఈ టూల్స్ ఇస్తే, ఈ గేమిఫికేషను టూల్స్, ఇలాంటి టూల్స్ ఇస్తే ఆ రివైవల్ వచ్చి మనం డెఫినెట్గా ప్రపంచానికి మనం చాటి చెప్పగలిగే లెవెల్లో ఉన్నాం ఆల్రెడీ. అయితే వాటిని మనం ఫ్యూచర్ జనరేషన్కి ప్రిజర్వ్ చేసుకోవాలి, యూత్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇవన్నీ వీళ్ళందరూ ప్రిజర్వ్ చేసి ఇంకా మనం డిజిటల్ మీడియంలో కూడా వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే
ఇంకా పైకి వస్తుంది అన్నది నా విజను. దానికి లిపి.గేమ్ ఒక చిన్న ప్రాజెక్ట్ కింద మొదలెట్టాం, సరదా కోసం చేసాం, మొదలు స్టార్ట్ చేస్తే ఇదే ఇప్పుడు నా కంప్లీట్ 100% వొకేషను మొత్తం ఇదే అయింది. వెకేషన్ అది, అకేషన్ అదే. వొకేషన్ అయింది. అదే. కరెక్ట్. సో ఈ లిపి.గేమ్ అనేది ఒక మహానిర్మాణం చేస్తారు. అందులో ఇదంతా అన్ని రకాలుగా మీకు అన్ని రకాల అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక పెద్ద నిర్మాణం జరుగుతుంది. అంతే కదా? అంతే అండి. ఇంకేమైనా ఉన్నాయా మీ ఆలోచనలు చెప్పాలనుకున్నాయి? లేదండి, నా పరంగా అయితే నేను కోరేది ఏంటంటే అందరూ కూడా ఏవో చదువుతూ ఉంటాం, ఇప్పుడు ఏవో సభల్లోకి వెళ్దాం, చూస్తాం, మెసేజ్ చూస్తాం, ఏదో భాషను ఇంప్రూవ్ చేయాలి, తెలుగుని ఇంప్రూవ్ చేయాలి, ఇది అంటారు. అంటే అనడం దాకా బాగానే ఉంది, కానీ కార్యాచరణలో పెట్టాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడండి, సరదాగా ఇలాంటివి అయినా చేసుకుని తెలుగులో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. మనం తెలుగు నాకు రాకపోవడం గొప్ప అనే రోజుల నుంచి ఇది తెలుగులో ఇది నేను చేశాను అనే రోజులు వస్తాయి. అది రావాలి. కెరీర్ పరంగా కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చి లుక్రేటివ్గా కెరీర్ గానే వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గర్వంగా తెలుగు నేర్చుకుంటారు. పోటీ పెరుగుతున్నారు, పోటీ పెరుగుతుంది. అలాగే పెద్దలు కూడా ఇప్పుడు కెరీర్ లెక్క లేకుండా పోయి రిటైర్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. లేకపోతే కంపెనీలు డిఫరెంట్ కంపెనీస్లో సీఈఓలు అవ్వచ్చు, సినిమా యాక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, వాళ్ళు ఈ తెలుగులో ఇది చేశానని గర్వంగా చెప్పుకునే రోజు ఫీల్ ఫ్యాక్టర్ వస్తుంది. అది వస్తే ఆటోమేటిక్గా యూత్ కూడా ముందుకెళ్తుంది. దానికి ఈ లిపి.గేమ్ ఒక చిన్న పరికరం. లిపి.గేమ్ ఆడేవాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు, రూపాయి వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీ. ఆడుతున్నప్పుడు తృప్తి, మనం ఇటు సరదాగా ఆట ఆడుతున్నాం, భాషను ముందుకు తీసుకెళ్తాం, సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.